हरे कृष्णा। जय श्री कृष्णा सर। जय श्री कृष्ण। जय श्री कृष्ण सर। जय श्री कृष्ण। जय श्री कृष्ण सर। जय श्री कृष्ण। जय श्री कृष्ण सर। जय श्री कृष्ण। अंतराय तिमिरोपशांतये शांतपावनमचिंत्य वैभवम् तं नरं वपुषि कुंजरं मुखे मन्महे किमपि तुंदिलं महः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णौ वंदे जगद्गुरुं श्रीकृष्णौ वंदे जगद्गुरुं। భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు, అత్యంత శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామంలోకి స్వాగతం, సుస్వాగతం. మహాభారతం మహత్తు కలిగినటువంటిది, భారవంతమైనటువంటిది, 5వ వేదము అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. వేదాలలో లేని విషయాలు కూడా ఇప్పుడు మహాభారతంలో దొరుకుతున్నాయి. ఈ విషయాన్ని కూడా తెలుసుకున్నాం మనం. ఎందుకంటే వేదాలు లుప్తమైపోయాయి కాబట్టి ఏంటంటే వేదాల్లో లేని విషయాలు కూడా మనకు మహాభారతంలో దొరుకుతాయి. కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే వేదం కంటే కూడా మహాభారతం గొప్పది అని. కాబట్టి మహాభారతాన్ని రకరకాలుగా పిలుస్తారు. ధర్మశాస్త్రం అంటారు, నీతి శాస్త్రం అంటారు, ఆధ్యాత్మ శాస్త్రం అంటారు, దీన్నే జ్ఞానకాండ అంటారు, ఇదే ఉపనిషత్తుల సారం అంటారు, అన్నీ. ఇంకా అటువంటి పవిత్రమైనటువంటి ఈ మహాభారతం లోపల మనకు అనుశాసనిక పర్వం అందరికీ జ్ఞాపకం ఉంది కదా, గత వారం మనం తెలుసుకున్నాము. ఈ విష్ణు సహస్రనామము అనుశాసనిక పర్వం లోపల 149వ అధ్యాయం లోపల ప్రారంభమవుతుంది. అందరికీ తెలుసుకున్నట్టుగా కురుక్షేత్ర యుద్ధం జరిగింది. పాండవులు గెలిచి ఓడారు. కౌరవులు హ్యాపీగా ఓడి స్వర్గానికి వెళ్ళిపోయారు, వీర స్వర్గానికి. ఇక్కడ వారందరు కర్మకాండలు చేస్తూ పాండవులు చాలా బాధపడుతున్నారు. ఆ సమయంలో ధర్మరాజు వ్యాకులతతో ఇటు రాజ్యాన్ని సరిగా నడిపించలేనటువంటి ఇది, అటు చూస్తే ఈ బంధుప్రీతి, బాధ, యుద్ధంలో చేసినవి అన్ని పాపాలేమో తప్పులేమో అనేటటువంటివి ఇవన్నీ ఉండగా శ్రీకృష్ణుని అడుగుతాడు ఏం చేయాలి అని. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు భక్తుడివే, భీష్ముడు కూడా నా గొప్ప భక్తుడు, ఇద్దరు భక్తుల మధ్య మనం అన్ని విషయాలు తెలుసుకుందాం, మహోన్నతమైన విషయాలని తెలుసుకుందాం అని చెప్పి వారిద్దరి మధ్య చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భీష్ముడు కూడా ముందు ఆలోచిస్తాడు, మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉండగా నేను చెప్పడం ఏంటి అని. కానీ తర్వాత ఆయనకు అవుతుంది ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు కారణం లేదే ఏది చెయ్యడు. కాబట్టి తనకు తెలిసినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఆయన దేవుళ్ళలో ఒకడు భీష్ముడు, అష్టవసువులలో ఒకడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. అటువంటి మహోన్నతమైనటువంటిది ఇది. ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 అంటే ఏదైతే హిందూ ధర్మంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సాధించాలో ఆ 4 కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏది కోరుకుంటే అది వస్తుంది. అన్నీ కావాలనుకునేవారు సిస్టమేటిక్గా ఓ 25 ఏళ్ళు ధర్మము, నెక్స్ట్ 25 ఏళ్ళు అర్ధకామము, తర్వాత మోక్ష సాధన, ఇలా చేసుకోవడానికి కూడా విష్ణు సహస్రనామం ఉపయోగపడుతుంది. ఈ విష్ణు సహస్రనామాన్ని ఈయనే అంతకుముందు గరుడ పురాణంలో, పద్మపురాణంలో కూడా చెప్పారు. గరుడ పురాణంలో ఏంటంటే విష్ణుమూర్తి శివుడికి చెప్పినట్టుగాను, పద్మపురాణం శివపురాణం కాబట్టి పద్మపురాణంలో శివుడు పార్వతికి చెప్పినట్టుగాను ఉంది. సరే, ఏదేమైనప్పటికీ వాటికి కూడా కర్త ఈయననే వేదవ్యాసుడే. అయితే ఈ మహాభారతంలో ఉన్నటువంటి విష్ణు సహస్రనామం ఏదైతే ఉందో, సహస్రం అంటే చాలా అని అర్థము, సహస్రం అంటే 1000 అని కాదు. ప్రస్తుతానికి మనం 1000 చదువుకుంటున్నాము, సహస్రం అంటే చాలా అనే అర్థం అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అప్పుడు అక్కడ అంపశయ్య మీద కూర్చుని ఆయన అన్ని విషయాలను ధర్మరాజుకి బోధ చేస్తున్నాడు అన్నమాట. ధర్మరాజు సంతోషంగా వింటున్నాడు. తండ్రి లేడు చిన్నప్పుడే, అటువంటిది మొత్తం తాతగారి వల్లనే పెరిగారు పంచపాండవులు కూడా. అటువంటి మహానుభావుడైనటువంటి తాత ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. అంతకుముందల్లా కూడా దుర్యోధనుడు తీసుకున్నాడు ఈ అవకాశాన్ని. ఇప్పుడు దొరికినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని వదులుకునేటటువంటి స్థితి లోపల ఈయన లేడు. అందుకోసమే అంటారన్నమాట. ఆయన ఏమంటారు, శంకరాచార్యులు కూడా అంటారు, గేయం గీత నామ సహస్రం అంటే గీతం చదవండి, విష్ణు సహస్రనామం చదవండి, ఈ 2 గొప్పవి. అంటే శంకరాచార్యులు ఎవరైతే అద్వైత
దీక్షను తీసుకున్నారో, అద్వైతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారో, అంతకుముందు అద్వైతం ఉంది, ఆయన దాన్ని స్థాపించలేదు, కానీ అద్వైతం అనేటటువంటిది వేదాంత సారము. ఆ సారాన్ని తీసుకొచ్చినటువంటి ఈ మహానుభావుడైనటువంటి శ్రీ శంకరాచార్యులు ఆయన ఏమన్నారంటే గీత తర్వాత విష్ణు సహస్రం ఈ రెండు చాలా గొప్పవి అని చెప్పేసి తన భజగోవిందం అంటాం కదా, మోహముద్గరం, ఆ మోహముద్గరం లోపల చెప్పారు. అంటే ఎంత గొప్పది ఇది అన్నటువంటి విషయాన్ని ఇది తెలియజేస్తుంది అన్నమాట. ఇందులోపల ముఖ్యంగా మనకు ఏంటంటే ధర్మరాజు తన ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు అంటే ఒక 6 ప్రశ్నలని సంధిస్తాడు. ఆ 6 ప్రశ్నలను సంధించిన తర్వాత విష్ణు సహస్రనామము ప్రారంభమవుతుంది. అయితే ఈ 6 ప్రశ్నలకు జవాబు ఏదైతే చెప్తాడో భీష్ముడు అదే ఆన్సర్. దానినే ఇంకా 1000 శ్లోకాలలో విపులంగా చెప్తారు. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, దేవుళ్ళ పేర్లు ఒక పర్టికులర్ దేవుడు అని కాదు, దేవుడు పేరు ఏదైతే ఉంటుందో దేవుడి యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది అని గుర్తుంచుకోవాలి. కాబట్టి అది విష్ణు అంటే విష్ణుమూర్తి పాలకడలిపై కూర్చునే విష్ణుమూర్తి అని అనుకోకూడదు. విష్ణు అంటే సర్వవ్యాపి అని చెప్పి లెక్క. ఇంద్రుడు అంటే ఇదం పశ్యతి, ఇలా చూసేవాడు, అన్ని శరీరంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ చూసేవాడు ఇంద్రుడు అని. అంటే వాళ్ళ పేరు వెనక ఒక అర్థం ఉంటుంది. రమింప చేసేది రామ అంటే రామ అనేటటువంటి పేరు వల్ల ఆనందాన్ని పొందుతాము. సో ఇలాగా పేరుకి ఒక అర్థం ఉంటుంది, అంతేగాని పేరుకు ఒక వ్యక్తిని ఫిక్స్ చేయకూడదు. ఇప్పుడు శ్రీనివాస్ అంటే ఇలా ఉంటాడని కాదు. శ్రీనివాస్ అంటే సిరి యొక్క నివాసము, అంటే సకల సంపదలను మనకు కలగజేసేటటువంటి వ్యక్తి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల సంపదలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాసుడు అని. ఆయన పేరు నేను పెట్టుకున్నాను, సో నేను స్పెసిఫిక్. కానీ శ్రీనివాస్ అనేది జనరిక్ నేము. అలాగా భగవంతుడికి ఉండే పేర్లు ఏవైతే ఉంటాయో ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు అని కాదు, అవే పేర్లు శివుడికి ఉంటాయి, అవే పేర్లు విష్ణుమూర్తికి ఉంటాయి. లలిత సహస్రనామంలో చూస్తే మనం ఏదైతే పురుష సూక్తంలో సహస్ర శీర్ష పురుష అని అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు లలిత సహస్రనామంలో కూడా 1000 చేతులతో 1000 తలలతో ఆవిడ ఇలా పైకి ఎదిగింది అని చెప్పేసి మనకు చెప్తారు. కాబట్టి భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు వివిధ రూపాలని తీసుకున్నాడు మన కోసం, మన కన్వీనియన్స్ కోసం. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలంటే భగవంతుడి పేరు, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి, అవసరమైన వాళ్ళు రాసుకోండి. భగవంతుడి పేరు అనేది ఒక అర్థవంతమైనటువంటిది, నామము అనేది అర్థవంతమైనది, దాని వెనకాల ఒక డెఫినేషన్ ఉంది. అంతేగాని రాముడు అనగానే ధనుర్ధారి అయినటువంటి వ్యక్తి అని కాదు. రాముడు అంటే శ్రీరాముడు, మనకు తెలిసిన శ్రీరాముడు అవ్వచ్చు, లేకపోతే బలరాముడు అవ్వచ్చు, లేకపోతే పరశురాముడు అవ్వచ్చు. రామ అంటే రమింప చేసేది, మన ఆనందాన్ని కలిగించేది. విష్ణు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది, అమ్మవారు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, శివుడు కావచ్చు, గణపతి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాకపోతే ఈ విష్ణు సహస్రనామాలు అనేసరికి ఏంటంటే మనం ముందు విష్ణుమూర్తిని ఊహించుకుని విష్ణుమూర్తిని బొమ్మ పెట్టేసుకుని విష్ణుమూర్తిని చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక్క చిన్న విషయం చెప్తాను, చెప్పి ఆపుతాను, మీ ప్రశ్నలు అడగండి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పిల్లల ఫోటోలు చూస్తుంటే పిల్లల ఫోటోలు చూస్తుంటే నాకు ఎవరు జ్ఞాపకం వస్తారు? ఎవరైనా జవాబు చెప్పండి. నా పిల్లల ఫోటోలు చూస్తున్నాను, నాకు ఎవరు జ్ఞాపకం వస్తారు? పిల్లలే జ్ఞాపకం వస్తుంది సార్. అంటే ఆ ఫోటో వెనక ఎవరైతే ఉన్నారో వారు చేసిన విషయాలు, ఒక ఫోటో ఇలా కదలకుండా ఉంటుంది అంతే. కానీ ఆ ఫోటో చూసినప్పుడు నాకు ఆ ఫోటో వెనకాల ఉన్నటువంటి తత్వం జ్ఞాపకం వస్తుంది, ఆ ఫోటో వెనక ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి పనులు జ్ఞాపకం వస్తాయి. ఈ మాట ఒప్పుకుంటారా లేదా? ఫస్ట్ ఒప్పుకోని వాళ్ళు అడగండి. ఎస్ సార్, ఒప్పుకుంటా. ఎందుకంటే ఆ సీన్ అలా గుర్తొస్తుంది, అలాగా సీక్వెన్స్ అన్ని గుర్తొస్తాయి. ఆ ఫోటో ఎప్పుడు తీయించుకున్నాం, ఎవరితో తీయించుకున్నాం అంటే అలాగా, ఆ సంఘటన ఎవరు, అప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఏ ఊరు, ఏ సీను, అలాగా ఎవ్రీథింగ్ క్యుములేటివ్ గా అన్ని గుర్తొస్తాయి. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి మనము? దేవుడు ఒక్కడే, భగవద్గీతలో చెప్తున్నది అదే, భాగవతంలో చెప్తున్నది అదే, విష్ణు సహస్రనామంలో చెప్తున్నది అదే, లలిత సహస్రనామంలో చెప్తున్నది అదే. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇందులో మిస్ అయిన పాయింట్ అందులో ఉంటుంది, అందులో మిస్ అయిన పాయింట్ ఇందులో ఉంటుంది. కొన్ని క్లుప్తంగా ఉంటాయి. భగవద్గీత ఉంది, కేవలం 700 శ్లోకాలే, అందులో మొత్తం ఉంది. కానీ కొన్ని విషయాలు అందులోవి ఎలాబరేటెడ్గా ఉత్తర గీతలో ఉన్నాయి, అందులో ఉన్నటువంటి విషయాలు చాలా వరకు ఎలాబరేటెడ్గా భాగవతంలో ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా ఎలాబరేట్గా ఉన్నటువంటిది మహాభారతం. మహాభారతం అంటే ఏంటి? మహత్తు కలిగినటువంటిది, భారవంతమైనటువంటిది, బాగా బరువైనటువంటిది, మహత్తు కలిగినటువంటిది. సో అలాగా మనం గుర్తించినట్లయితే
దేవుడు బొమ్మ చూస్తే దేవుడు బొమ్మ కాదు, దేవుడు వెనకాల ఉన్నటువంటి లీలలు కథలు గుర్తు రావాలి, దేవుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గుర్తు రావాలి. ఒక్కసారి మళ్ళీ చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి, అవసరమైతే రాసుకోండి ఈ పాయింట్. దేవుడి పేర్లు కానీ దేవుడి ఫోటోలు కానీ దేవుడి తత్వాన్ని గుర్తు చేయాలి, అంటే దేవుడి యొక్క లక్షణాలను గుర్తు చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దేవుడి ఫోటోలు కానీ దేవుడి పేర్లు కానీ అందరూ 9 అయింది ప్రశాంతంగా ఉన్న చోటే ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, పడుకొని వినండి. నేను రాసుకోండి అన్నప్పుడు మాత్రం లేచి పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి, మిగతా టైంలో హ్యాపీగా పడుకొని వినండి. వేరే పనులు పెట్టుకోకండి, పనులు చేస్తూ అటెండ్ అవ్వకండి ప్రవచనం, ఓకేనా? చక్కగా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని వినండి. దేవుడి ఫోటో చూస్తే దేవుడి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ గుర్తు రావాలి. దేవుడి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? మీరు ఏ దేవుడినైనా చదవండి, విష్ణుమూర్తి శివుడా ఈయననా ఆయననా తేడా లేకుండా ఏ దేవుడి గురించి చదివినా దేవుడు నిరాకారుడు, దేవుడు నిర్వికారుడు, అంటే వికారం లేనటువంటి వాడు. వికారాలంటే మార్పు చెందినటువంటి వాడు, పుట్టడము, ఉండడము, పెరగడము, మార్పు చెందడము, క్షీణించడము, నశించడము, వీటిని వికారాలు అంటారు, షట్ వికారాలు అంటారు. ఇవన్నీ లేనటువంటి వాడు. భగవంతుడు అంటే ఎవరు? షట్ సంపదలను కలిగి ఉన్నటువంటి వాడు. భగవంతుడు ఎవరు? సంపదలను కలిగి ఉన్నటువంటి వాడు. అంటే ఆ భగవంతుడికి గొప్ప సంపదలు ఉంటాయి, షడ్గుణాలు ఉంటాయి. అవేంటి? ఆయన బలం కానీ వీర్యం కానీ భాగ్యం కానీ అంటాయి. సమగ్ర ఐశ్వర్యం, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని శాసించగలిగేటటువంటి ఐశ్వర్యం ఉన్నటువంటి వాడు. ఇవన్నీ మనకు లేవు, మనము ఆ స్థాయికి చేరుకోగలం, కానీ మనకు ప్రస్తుతానికి లేదు. భగవంతుడు ధర్మం అంటే ధరతీతి ధర్మం, అందరినీ ధరించేటటువంటిది, మనందరినీ గట్టిగా పట్టుకున్నటువంటిది ధర్మం. ఏ రోజైతే ధర్మము గ్లాని చెందుతుందో ఆ రోజు అన్నీ పడిపోతాయి. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. యశస్సు, కీర్తి, తేజస్సు ఇవన్నీ ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఎందుకంటే భగవంతుడికి అన్ని పేర్లు భగవంతుడివే, కాబట్టి భగవంతుడు కీర్తి అన్ని చోట్ల ఉంది. భగవంతుడు జ్ఞాన మార్గము, భగవంతుడు ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. మన లోపల ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం వచ్చినప్పుడు మనం భగవంతుడికి సమానమవుతాము. మన లోపల వైరాగ్యం, భగవంతుడు ఎవరికి అటాచ్ అవ్వడు, హీ విల్ నెవర్ గెట్ అటాచ్డ్ టు ఎనీబడి. సో భగవంతుల్లో ఉన్నటువంటి ఈ షడ్గుణాలు, బలం కావచ్చు, ధైర్యం ధర్మం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, వైరాగ్యం కావచ్చు, జ్ఞానం కావచ్చు, యశస్సు, ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు భగవంతుడు. సో ఇప్పుడు మనకేంటి? ఫోటో చూడగానే ఇవన్నీ జ్ఞాపకం రావాలి. అలా జ్ఞాపకం రాకపోతే చకచక రొటీన్గా చదవకూడదు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈ భగవంతుడి గురించి తెలుసుకుంటూ విష్ణు సహస్రనామం చదివితే ఏ భగవంతుడైనా మీకు నచ్చిన దేవుణ్ణి మనసులో ముద్రించుకోండి, గుండెలో పెట్టుకోండి. అది మనం మంత్రం అనేటటువంటి మాట ఇవాళ వస్తుంది, అది వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఈయన ఏం చేశాడు? ధర్మరాజు వెళ్ళేసి, సార్ నాకు అర్థం కావడం లేదు, ఒక 6 ప్రశ్నలు మాత్రం నాకు క్లియర్గా చెప్పాలి మీరు ఇవాళ జవాబు. తాత, ఈ ప్రపంచంలో ఒకే ఒక పరబ్రహ్మ ఉన్నారు అని చెప్తారు కదా, ఆయన ఎవరు? ఇక్కడ భీష్ముడికి తెలుసు ఒకే ఒక పరమాత్మ ఎవరు? కృష్ణ అస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు పూర్తి స్థాయి భగవంతుడు ఇక్కడ వచ్చి నిలబడ్డాడు. ఆయనలోంచి ఇప్పుడు మనమంతా అంశరం, కానీ కృష్ణుడు పూర్తి స్థాయిలో నిలబడ్డాడు. రాముడు కొంతవరకు బెటర్ అవతారం, మిగతావన్నీ చిన్న చిన్న అవతారాలు, ఆవేశ అవతారాలు, అంశ అవతారాలు ఇవన్నీ. కానీ కృష్ణుడు మాత్రం అన్ని భగవంతుడి యొక్క అన్ని కళలతోనే వచ్చినటువంటి మహానుభావుడు. ఆయన చూస్తున్నాడు, అక్కడ పక్కనే కృష్ణుడు ఉన్నాడు. ఎంత గొప్ప విష్ణు హృదయం చూడండి విష్ణు సహస్రనామము. ఆయన అంటాడు, ఎవరి ప్రపంచంలో ఉన్నటువంటి ఒకే ఒక్క దేవుడు ఎవరు? ఆ ఒకే ఒక్కడు ఎవరు? ఒకే ఒక్కడు ఎవరు? ఎవరన్నా చెప్పండి. కాదు, ఒకే ఒక్కడి సినిమాలో అర్జును. మీరంతా అసలు సినిమా సరిగ్గా చూడట్లేదు. తర్వాత ఆయన ఏమంటున్నాడు? జీవితంలో మనకున్నటువంటి రెండో క్వశ్చన్, జీవితంలో మనకున్నటువంటి గొప్ప లక్ష్యం ఏంటి? ఒకటేమో ఆ ఒకే ఒక్కడు ఎవరు, రెండోది ఏంటంటే జీవితంలో మనకున్నటువంటి ఏకైక లక్ష్యం. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? లక్ష్యం అనగానే మనం ముందు ఆలోచించేది బంధుజనాలు, ఫాలోవర్సు, డబ్బు, ఆస్తి ఇవన్నీ అనుకుంటాం. కానీ ఇతను ఏమంటాడంటే కిం వా అపి ఏకం పరాయణం, ఏకం ఒక్కటే. ఆ పరమపదమైనటువంటి గమ్యం ఏది? పరమపద సోపాన పటము. మనం చిన్నప్పుడు దాన్ని ఏమంటారు? ఈ పాములు ఇవి వైకుంఠపాలి, ఆ వైకుంఠపాలిని చూసిన పరమపద సోపాన పదము అని ఉంటుంది. అక్కడికి చేరుకోవాలి, అది గమ్యం. ఈ పాములని ఈ నిచ్చెనలని దాటి అక్కడికి చేరుకోవాలి. ఈ ప్రపంచంలో గమ్యం ఏది? ఏ దేవుణ్ణి నేను స్తోత్రం చేస్తే నాకు శుభం కలుగుతుంది? శుభం అంటే
ఎన్నో రకాలు. శుభం అంటే చాలామందికి తెలిసినంత వరకు కోరికలు తీరడం శుభం. కానీ శుభం అంటే ఏంటంటే మనకు సరైనటువంటిది. ఉదాహరణకి నేను మందు వేసుకుంటాను దగ్గొచ్చినప్పుడు, అది నాకు శుభం కలిగించేది. మందు టేస్టీగా ఉండదు, కానీ అది నాకు శుభం కలిగించేది. సో జస్ట్ ఇమాజిన్, శుభం అంటే మీరు అనుకున్నట్టు, మనమందరము అనుకున్నట్టుగా సుఖాలు అవి కావు, మనకు శ్రేయస్సుని కలిగించేది. అదేది, ఏ దేవుణ్ణి నేను పూజించాలి, అప్పుడు అర్చించాలి, స్తుతించాలి, తప్పు చెప్పాను, స్తుతించాలి అంటే స్తోత్రం చేయాలి. ఏ దేవుణ్ణి నేను పొగడాలి, అప్పుడు నాకు సుఖాలు కలుగుతాయి, నాకు శుభాలు కలుగుతాయి. ఏ దేవుణ్ణి నేను అర్చించాలి అంటే పుష్పాలు వేయడము, దీపాలు వెలిగించడము, ధూపాలు వెలిగించడము, ఇవన్నీ. ఏ సర్వధర్మాలలోకి ఏ ధర్మము అన్నిటికంటే గొప్పది అని మీ అభిప్రాయం? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి, ఓకే, ఇవి చతుర్విధ పురుషార్థాలు. తర్వాత రాజు ధర్మం ఉంది, తర్వాత బ్రహ్మచారి ధర్మం ఉంది, సన్యాస ధర్మం ఉంది, గృహస్థ ధర్మం ఉంది, ఇలా ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఈ అన్ని ధర్మాలలో గొప్పదేది? మీ అభిప్రాయం ఏమిటి? ఇంకా చాలా ధర్మాలు ఉన్నాయి. ఈ అన్ని ధర్మాలలో కూడా నీ అభిప్రాయం ప్రకారం గొప్పదేది? ఏ దేవుణ్ణి నేను జపిస్తే ముచ్యతే జన్మ సంసార బంధనాత్ విముచ్యతే అంటే విముక్తి దొరుకుతుంది. ఏ జన్మ నుంచి నా ఈ జంతువులకి, అంటే జంతువులు అంటే మనందరికీ కూడా ఈ జన్మ, ఈ సంసారము, వీటన్నింటి నుంచి నాకు ఎప్పుడు ఏం చేస్తే విముక్తి వస్తుంది? ఇక్కడ ఒక్కసారి చూద్దాము. ముందు మూడు అడిగెడతాను. ఎవరిని అర్చించాలి, ఎవరిని జపించాలి, ఎవరిని స్తుతించాలి. ఓకే, ఈ మూడు ఎవరన్నా ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్, తొందరగా. మళ్ళీ తర్వాత అరగంట కంటే ఎక్కువ చెప్పారని గోల చేస్తున్నారు. తొందరగా చెప్పండి, మూడు ఏంటి ఇప్పుడు ఇవి? గుర్తు కాదు, స్తుతించాలి ఒకటి. నెక్స్ట్, నా ఫేస్ కనిపిస్తుందా మీకు? నా ఫేస్ కనిపిస్తుందా? నాకు డార్క్గా ఉంది. ఓకే, సో ఎవరిని స్తుతించాలి అంటే స్తోత్రం చేయాలి. ఎవరిని నేను అర్చించాలి, అర్చన అంటే ఏంటి? చేతులతోని. ఓకే, ఎవరిని జపం చేయాలి. సో ఇప్పుడు ఇందు లోపల మూడు ఉన్నాయి. ఎవరో మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ మూడు కనుక ఎలాగా, ఇప్పుడు ఈ మూడు చెయ్యాలి అని అంటే ఈ మూడు చెయ్యాలి అన్నాడు. ఇప్పుడు ఈ మూడు ఏంటో తెలుసా మీకు? మనోవాక్కాయాలు. ఉపదేశసారం, మళ్ళీ ఉపదేశసారంలోకి వెళ్ళాం. చూసారా, ఈ విధంగా మనం చెప్పుకుంటున్నటువంటి వారం రోజుల్లో చెప్పుకుంటున్న 7 ప్రవచనాలు కూడా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఏది కూడా దాంతో దీనికి లింక్ లేకుండా ఉండవు. కాబట్టి అన్నీ కూడా రాత్రి ప్రశాంతంగా 9ంటికి కూర్చోండి. పడుకునే వాళ్ళు పడుకోండి, సోఫాలో కూర్చునే వాళ్ళు సోఫాలో కూర్చోండి, కళ్ళు మూసుకునే వాళ్ళు కళ్ళు మూసుకోండి, ధ్యానం పద్ధతిలో కూర్చునే వాళ్ళు ధ్యానం పద్ధతిలో ఈ అరగంట సేపు చక్కగా ఉండండి. ఆయన ఏమంటున్నాడు? అర్చన అంటే చేత్తోటి కర్మ, ఇదేంటి కాయంతో చేసేటటువంటిది. స్తోత్రం అంటే వాక్కుతో చేసేది. జపం లోపల చాలా రకాలు ఉన్నాయి. అందులోపల లోపల చేసే జపము ధ్యానంతో సమానం. ఇది కూడా మనము ఇందులోపల తెలుసుకున్నాం. ఇందులోపల ఉపదేశసారంలో ఉచ్చంగా చేసేది, మధ్యమంగా చేసేది, తర్వాత మందంగా అంటే లోపల చేసుకునేటటువంటిది. గట్టిగా కూడా చదవచ్చు జపము, రామ రామ అనుకుంటూ చదవచ్చు, రామ్ 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 అని చదువుకోవచ్చు, మనకు మాత్రమే వినిపించేలాగా. మూడవది ఏంటంటే లోపల బయటికి వినిపించకుండా మనస్సుతో. జపం అంటే జన్మరాహిత్యం పాపనాశనం. రాసుకునే వాళ్ళు రాసుకోండి. జపం అంటే జన్మరాహిత్యం పాపనాశనం. ఈ విధంగా మనస్సుతోటి, వాక్కుతోటి, కర్మతోటి ఏ దేవుని నేను పూజించాలి, ఏ ధర్మం అన్నిటికంటే గొప్పది? 4 క్వశ్చన్స్ అయిపోయాయి. వాక్కుతోటి మనోవాక్కాయాలనేటటువంటి త్రికరణాలతో ఏ దేవుని పూజించాలి, 3 క్వశ్చన్స్ అయిపోయాయి. 4వ క్వశ్చన్ ఏమడిగాడు? ఏ ధర్మం అన్నిటికంటే గొప్పది అన్నాడు. నీకు సంబంధించి ఏ దేవుడు అందరిలోకి గొప్పవాడు అని అడిగాడు. నేను జీవితంలో సాధించాల్సింది ఏంటి అని అడిగాడు. 6 ప్రశ్నలు. ఎవరైనా 6 ప్రశ్నలు చెప్పగలరా క్విక్గా? ఎవరిని స్తుతించాలి, ఎవరిని అర్చించాలి, ఎవరిని జపించాలి, ధర్మము ఏ ధర్మము గొప్పది పాటించాలి, లక్ష్యం ఏది, ఏ దేవుడు పరబ్రహ్మ. ఈ విధంగా 6 ప్రశ్నలు. ఇప్పుడు ఈ 6 ప్రశ్నలలో ఇప్పుడు ఒకసారి చూడండి, మనకు లైఫ్లో కావాల్సినవన్నీ ఉన్నాయా లేదా చూసుకోండి. లైఫ్లో కావాల్సినవన్నీ ఉన్నాయి. ఫస్ట్ మీరు
వైకుంఠ పాలిని తీసుకుంటే ఆ పైన ఏదైతే రీచ్ అవుతామో దాని గురించి చెప్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఇది ఒక్కసారి ఇక్కడ ఆపి చిన్న విషయం చెప్పాలి మీకు. దీన్ని అర్చన చేయొచ్చు, విష్ణు సహస్రనామాన్ని అర్చన చేయొచ్చు, ఆ తర్వాత వస్తుంది మనకు. కాకపోతే ఆ భీష్ముడు చెప్పే ముందే నేను చెప్తాను, ఓకేనా? నాకు కొద్దిగా ఒక చిన్న అడ్వాంటేజ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ పూజ చేయడం అంటే ఏంటి? ఎలా చేస్తారు పూజ చెప్పండి ఎవరైనా? ఓం చెప్పండి. రామాయ నమః, ఓం విరామాయ నమః, ఓం విరతాయ నమః, ఓం నేయాయ నమః, ఓం అనయాయ నమః, ఓం వీరాయ నమః. పుష్పాలు చల్లచ్చు, పసుపు కుంకుమలు చల్లచ్చు. ఇలా చేస్తూ శరీరంతో చేస్తారు. ఇది అర్చన. ఒప్పుకుంటారా అందరూ? విష్ణు సహస్రనామాన్ని అలా చేయొచ్చు, సింపుల్. ఇందులోపల చదివేటటువంటి ఓము మీకు ఎటువంటి నిషిద్ధం ఉండదు, మంత్రం కాదు కాబట్టి ఇది ఎటువంటి నిషిద్ధం ఉండదు. ఇది తెలిసిందా? ఫస్ట్ అర్చన తెలిసిందా? అందరికీ తెలియని వల్ల ఆపి అడగండి, అర్థమయ్యేదాకా అడగండి. అర్చన అంటే తెలిసిందా? ఒక్కరికి తెలిసింది, ఇంకా మిగతా వాళ్ళకి తెలియలేదు. 80 అంటే దేవుణ్ణి మనం చేతులతో చేసేటటువంటి పూజ, దేవుణ్ణి పుష్పాలు చేత్తో పూజ చేయడము అనేదే కదండి సార్. విగ్రహాలకు పూజ చేయడము మనసుతో నోటితో అది తర్వాత వస్తుంది. అర్చన అనేది ఏంటంటే మనం చేతులతో చేస్తాం. ఏది? దీపం వెలిగిస్తాం, ధూపం, దీపం, నైవేద్యం, వంట చేస్తాం, చేతులతోనే చేస్తాం కదా. సో శరీరంతో చేసేది అంటే శరీరాన్ని శుభ్రంగా పెట్టుకుని చేయొచ్చు. సో విష్ణు సహస్రనామాన్ని అర్చన రూపంలో చేయొచ్చా? వెరీ గుడ్. అలా జవాబు చెప్తూ ఉండండి, ఎందుకంటే మనకున్న 20 నిమిషాలలో 40-30 నిమిషాలలో మీరు మాట్లాడకపోతే అదే 10 నిమిషాల టైం అవుతుంది. నెక్స్ట్ రెండోది ఏమంటున్నాడు ఈయన? జపంగా చేయొచ్చు, స్తోత్రంగా చేయొచ్చు అన్నాడు. స్తోత్రం అంటే ఏంటంటే సింపుల్గా స్తుతి అంటే ఏంటి? భగవంతుణ్ణి పొగడము. దీన్ని ఏమంటారంటే పారాయణము అంటారు. ఇందులో దాదాపుగా చాలామంది పారాయణం నేర్చుకునే ఉంటారు, రాగిని దగ్గర, ఇంకా బయట కూడా నేర్చుకునే ఉంటారు. అది స్ట్రైట్గా ఏమి మీకు సీక్వెన్స్, అది దాని ముందు మీరు లక్ష్మీ అష్టోత్తరం చదవాలా, లేకపోతే ఏమీ లేదు, సింపుల్ పూర్వపీఠిక నుంచి మొదలెట్టి ఉత్తర పీఠిక వరకు చదవండి. దీన్ని అంటే కొద్దిగా దేవుని ఉద్దేశంలో పెట్టుకొని చదవండి. మరి టపటపట ఏదో అంటారు కదా, వాడు సినిమాలో చెప్తాడు, అదుర్సు సినిమా లోపల, అదుర్సా ఏం సినిమా, బాద్షా అదుర్సులోనే అనుకుంటా, ఏముందిరా నోరు మంత్రాలు చదువుతుంటే కళ్ళు ఏం చేస్తాయని అట్లా చేయకండి. పనులన్నీ చేస్తాం, వద్దు, కూర్చోండి, నించోండి, అన్ని యాక్షన్స్ వద్దు, మనసుతోటి చెయ్యండి, చక్కగా బయటికి చదవండి, ఏం కాదు, పర్వాలేదు, చక్కగా చదువుతూ స్తుతించండి. మంచిగా చక్కటి శ్రావ్యమైన గొంతుతో, ఎక్కడా కూడా ఛందస్సుని పాడు చేయకుండా, తర్వాత సంస్కృత నియమాలను చెడగొట్టకుండా చెయ్యండి. ఇప్పుడు వాక్కుతోటి అయిపోయింది. ఇప్పుడు దీన్ని మంత్రంలాగా చేయడం దగ్గర కొద్దిగా చిన్న ప్రాబ్లం ఉంది. ముందు మంత్రం అంటే ఏంటో ఒక్కసారి చెప్తాను, పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు నో ప్రాబ్లం, తెలియని వాళ్ళు మాత్రం రాసుకోండి, సరేనా? మంత్రం అంటే ఏంటి? మననాత్ త్రాయతే ఇది మంత్ర, అంటే మననం చేయడం ద్వారా మనను రక్షించేది. అయితే ఇప్పుడు చాలామంది నన్ను చాలాసార్లు అడిగారు కాబట్టి ఇది లక్కీగా ఇవాళ అవకాశం వచ్చిందని చెప్తున్నాను. సార్ ఒక మంత్రం ఇవ్వండి సార్. ఒక మంత్రం ఎవడు పడితే వాడు ఇచ్చిన మంత్రాన్ని చెయ్యకండి. టీవీలలో ఇచ్చిన మంత్రమో ఇంకేదో మంత్రమో ఏవో దయచేసి చెయ్యకండి. ఈ పాయింట్ అర్థమైందా? ఫస్ట్ ఈ పాయింట్ అర్థమైందా లేదా? ఒక గురువు మిమ్మల్ని ఉద్దేశించి మీకు ఉపయోగపడేటటువంటి ఒక మంత్రం ఇస్తే ఆ మంత్రానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నీ కూడా చెయ్యాలి. మంత్రం ఎవరు చదవాలి, ఎలా చెయ్యాలి, దానికి ముందు మనము ఉత్తిష్టత్తు భూతపిశాచ ఏతే భూమివారక ఏతేషాం అవిరోధ అవన్నీ చేస్తాము. తర్వాత ఇవన్నీ ఏవైతే మనం చేసుకుంటామో తర్వాత అపవిత్ర పవిత్రోవా సర్వావస్థ అవన్నీ చెయ్యాలి. తర్వాత మంత్రాలకు కొన్ని నియమాలు అవి చెప్తాను. అవన్నీ అయిపోయిన తర్వాత ఇది దిగ్బంధ అని ఆ తర్వాత మనం మంత్రం మొత్తం చదువుతాం. మంత్రం అంతా రిపీట్ చేస్తాం 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు మీ ఇష్టం. చివరికి ఏం చేస్తారు మళ్ళీ మీరు? ద్విగ్ విమోక అని చెప్పేసి అంటారు. ఈ చేస్తే అప్పుడు అది మీకు మంత్రసిద్ధి అవుతుంది. ఒక్కసారి ఇక్కడ ఆపుతాను. మంత్రం గురించి అర్థం కాని వాళ్ళు అడగండి.
మీకు దీని గురించి పెద్ద బెంగలేదు కదా. అర్చన గురించి కానీ స్తోత్రం గురించి కానీ డౌట్ ఉన్నా కూడా అడగండి, తొందరగా మొహమాటం లేకుండా అడగండి, సిగ్గుపడకుండా అడగండి. అందరికీ స్తోత్రం అన్నా అర్చన అన్నా అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. మంత్రం అంటే ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? ఇంకొకసారి చెప్పండి సార్. వెరీ గుడ్. అలా చెప్పండి. మంత్రం అంటే ఏంటి? మననం చేయడం ద్వారా మనల్ని రక్షించేది. మననం అంటే ఏంటి? రిపిటేషన్ అంటాం ఇంగ్లీష్ లోపల. రిపిటేషన్ ఎలా చేయాలి? రిపిటేషన్ ఎలా చేయాలంటే మంత్రం ముందు కీలెరిగి వాత పెట్టాలి. మీకు ఏ మంత్రం అవసరమో ఆ మంత్రమే ఇవ్వాలి. రామ్ అన్నాడు అనుకోండి, రామ్ అంటే శాంతి మంత్రం. అది ఐం అన్నాడు, ఐం అంటే ఏంటి? తొందరగా చెప్పాలి. సరస్వతి మంత్రం. సరస్వతి విద్య జ్ఞాన మంత్రం. హ్రీం అంటే రక్షణ, రక్షణ అమ్మవారి మంత్రం. శ్రీం అంటే లక్ష్మీదేవి మంత్రం. ఓం అంటే అన్నిటికంటే గొప్ప మంత్రం, అన్నిటికంటే గొప్ప మంత్రం. ఓంకారం ప్రణవ మంత్రం అంటారు దాన్ని. సరేనా? అర్థమైందా? ఇవి ఇప్పుడు ఈ మంత్రాలు ఇప్పుడు మీకు చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో, ఓం శ్రీం హ్రీం రామ్ గమ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని బీజ అక్షరాలు అంటారు, లేదా హ్రస్వ మంత్రాలు అంటారు. రాసుకోండి. మంత్రాలు రెండు రకములు, హ్రస్వ మంత్రములు, దీర్ఘ మంత్రములు. మంత్రములు రెండు రకములు, హ్రస్వ మంత్రములు, దీర్ఘ మంత్రములు. హ్రస్వ మంత్రములలో బీజ మంత్రములు ముఖ్యము అని బీజ మంత్రాలకి ఉదాహరణ రాసుకోండి. ఓకేనా? ముందుకెళ్ళనా? ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇందులోపల ఈ మంత్రాలు చేయడానికి ఎలా పడితే అలా చేయకూడదు. ఈ మంత్రాలకు ముందు ఏమవుతుందంటే మనకు మీ అందరికీ కూడా మనము అనుబంధ చతుష్టయం అని చెప్పాము. ఎవరికైనా జ్ఞాపకం ఉందా అనుబంధ చతుష్టయం? భగవద్గీత లోపల అధికారి, చెప్పండి చెప్పండి. అధికారి కరెక్ట్. విషయము ప్రయోజనం. అధికారి, విషయము, ప్రయోజనము, సంబంధం. ఎవరు చెప్పారు? ఇక్కడ అర్చన. వెరీ గుడ్. అయితే సో అర్చన అంటే ఏంటి? అర్చన అంటే ఏంటి? పూజించడం. నమః అని, ఓం అని భగవంతుని నామం చెప్పి నమః. కరెక్ట్. శరీరంతో కరెక్ట్. శరీరంతో. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనము మంత్రంలోకి వద్దాం. మంత్రంలోకి వచ్చినప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? 4 విషయాలు ఇక్కడ ఉండాలి. గురువు శిష్యుడు మంచి సంబంధం, అంటే గురు శిష్య మధ్య సంబంధం కానీ ఇంకేదన్నా బంధుత్వం కానీ ఒక సంబంధం ఉండాలి. ఒక విషయం, ఒక టాపిక్ ఉండాలి. ఆ మంత్రం పేరేంటి? విష్ణు సహస్రనామ మంత్రము. ఆ మంత్రం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే మీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి భీష్ముడు చెప్తాడు. అది ఆయనకి ఇద్దాం అవకాశం. నెక్స్ట్ చివరిగా ఏంటంటే యజమాని అంటే ఎవరైతే దాన్ని చేస్తారో వాళ్ళు. ఉదాహరణకి మా ఇంటికి ఒక బ్రాహ్మణ్ వచ్చాడు అనుకోండి, పురోహితుడు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆ పురోహితుడు యజమానికి ఎవరా అది చేతికి అని వాళ్ళ శిష్యుడికి చెప్తూ ఉంటాడు. ఇక్కడ యజమాని ఎవరు? యజమానికి చేతికి అక్షింతలు అంటాడు. ఎవరు యజమాని? అంటే ఇక్కడ నేను ఇప్పుడు మా ఇంటికి వచ్చి చేస్తున్నాడు కాబట్టి యజమాని. సో ఎవరైతే మంత్రం చదువుతారో వారు యజమాని. ఆ మంత్రం చదివే అతను ఒక పర్పస్, ఒక టాపిక్, ఆయనకి ఇచ్చేటతనికి సంబంధం ఉండాలి. ఇప్పుడు సంబంధం ఉంటుందా? చాలామంది నేను గురువుని అని చెప్పేసి 1,00,000 మందికి ఇచ్చేస్తున్నారు. అలా కాదు. గురువు అనేవాడు మన లోపల అజ్ఞానాన్ని పోగొట్టాలి. డబ్బును ఆశించకుండా, ఒక్క రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా. మా తెలంగాణలో చెప్పినట్టు మంది సొమ్ముతో మంగళహారతి ఎప్పుడు పట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళ దగ్గర డబ్బు ప్రాణం పోయినా కూడా, అంటే ఇక తప్పదు, ప్రాణం పోయేటప్పుడు తీసుకుంటే తప్పదు, కానీ వీలైనంత వరకు ఏది తీసుకోకూడదు అని చెప్పి మనం చాలాసార్లు నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటి? ఆ మంత్రము ఒక పర్పస్తోని ఇవ్వాలన్నమాట. అలా మనకు ఇచ్చేటటువంటిది అంటే చక్కటి విధి విధానాలతోటి ఇవ్వాలి. ఇందులోపల 2 రకాలు అనుకున్నాం, హ్రస్వ మంత్రాలు, దీర్ఘ మంత్రాలు. హ్రస్వ మంత్రాలు మనం చెప్పుకున్నాం, బీజ మంత్రాలు, చిన్న మంత్రాలు. తర్వాత దీర్ఘ మంత్రాలు అంటే ఏంటంటే ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది, అది దీర్ఘ మంత్రం.
ఇంకొక దీర్ఘమంత్రం చెప్పండి ఎగ్జాంపుల్. విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం, విష్ణు సహస్రం, మృత్యుంజయ మంత్రం, మృత్యుంజయ మహామంత్రం. కరెక్ట్. సో ఇప్పుడు మీకు దీర్ఘమంత్రాలు చాలా కొన్ని వందలు విన్నారు, కొన్ని వందలు వేలు విన్నారు దీర్ఘమంత్రాలు. ఓకే, ఈ దీర్ఘమంత్రాలు ఏవైతే ఉంటాయో ఇది మంత్రం అని ఎలా తెలుస్తుంది ఫస్ట్ చెప్పండి. కమాన్ కమాన్ కమాన్. చాలా సార్లు మీరు ప్రతి మంత్రానికి ఒక మంత్రం సార్ లంబాగా ఉంది, ఇట్ ఇస్ సంస్కృతంలో ఉంది కనుక మంత్రం లేదు, చిన్నగా ఉన్నా కూడా మంత్రం అనే చెప్పుకున్నాం. తప్పు చెప్పారు మీరు. బీజాక్షరం ఉంటే మంత్రము, బీజాక్షరాలు లేకపోతే కూడా మంత్రాలే. బీజాక్షరం ఉంటే ఓకే మంత్రము, కానీ బీజాక్షరాలతో మీరు అర్చన కూడా చేస్తున్నారు కదా, కాబట్టి బీజాక్షరాలు ఉంటే మంత్రం కాదు. బీజాక్షరాలు ఉంటే హ్రస్వ మంత్రము. దీర్ఘ మంత్రం అంటే ఓం భూర్భువస్సువ లాంటిది కానీ, త్రయంబకం యజామహే కానీ, ఇటువంటివన్నీ కూడా విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, వీటిని మంత్రముల వలె కూడా ఉపయోగించుకోవచ్చును. రాసుకోండి, మంత్రముల వలె ఉపయోగించవచ్చును. మరి మంత్రాన్ని ఎలా చేయాలి? ఓకే, మంత్రం ఎలా చేయాలి ఇది ఒక్కసారి కొద్దిగా మీరు అర్థం చేసుకోండి మంత్రాలు, అప్పుడు మీకు ఈజీగా తెలిసిపోతుంది. మంత్రం చాలా ఈజీ అన్నమాట. అంటే దీర్ఘ మంత్రాలు ఇవన్నీ ఇప్పుడు మీకు లలితా సహస్రనామం కానీ విష్ణు పారాయణం లాగా చేయొచ్చు, దాన్ని స్తోత్రం అంటారు. చేతులతో పువ్వులు జల్పిస్తూ ఓం రామాయ నమః, ఓం విరామాయ నమః, విరతాయ నమః అనుకుంటూ చేసేది అది అర్చన కిందికి వస్తుంది. సో పారాయణం వచ్చేసింది, అర్చన వచ్చింది. ఇప్పుడు మిగిలింది ఏంటి? మంత్ర రూపంలో ఎలా చేయాలి దీనికి? ఈ దీర్ఘ మంత్రాలు హోమం యజ్ఞం హోమం రూపంలో చేస్తారు. హోమం చేసినప్పుడు కూడా అది ఓకే, అది అర్చన, అది చేతులతో చేసేది కాబట్టి అది అర్చన కిందికి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు మంత్ర పఠనం ఎలా చేయాలో చెప్తున్నాను. ఓకే, దీర్ఘ మంత్ర రాసుకోండి అందరూ. దీర్ఘ మంత్రాలు చదివేటప్పుడు వాటి అర్థము తెలిసి ఉండాలి. అందరు రాసుకోండి. ఇవి దయచేసి రాసుకున్న వాళ్ళు గ్రూప్లో మిగతా వాళ్ళ కోసం పెట్టండి. మొన్న వేదాలలో అద్భుతంగా రాసినటువంటి 4 గ్రూప్లో పెట్టారు. ఆ 4కి కూడా అందరి తరఫున కృతజ్ఞతలు. చాలా బాగా రాస్తున్నారు. సో ఇది ఒక క్లాస్ రూము, ఓకేనా? ఈ క్లాస్ రూమ్ని సద్వినియోగపరచుకుందాం చక్కగా, సరేనా? ఇప్పుడు ఇక్కడ మనము మంత్రం లోపల ఏం తెలుసుకుంటున్నాము? మంత్రము అనేది ఏంటి? మననం చేయడం ద్వారా రక్షిస్తుంది. అయితే రక్షించినప్పుడు మంత్రానికి ఇప్పుడు ఓం రామాయ నమః, ఓం విరామాయ నమః, ఓం విరతాయ నమః, దానికి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ మీరు ఓం చదివితే తప్పు లేదు, కానీ మీకు గురువు ఉపదేశం లేకుండా మంత్రము ఓం చదివితే తప్పు. మళ్ళొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓం రామాయ నమః, ఓం విరామాయ నమః, ఓం విరతాయ నమః, ఓకే? మళ్ళీ ఓం ప్రకృతే నమః, ఓం వికృతి, ఇవన్నీ చదువుతుంటాం కదా మనం లక్ష్మి. ఇవి చేసినప్పుడు మీకు అది మంత్రం కిందికి రాదు, అది అర్చన కిందికి వస్తుంది. పసుపు చల్లుతూ ఉంటాము, కుంకుమ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, అవి అర్చన కిందికి వస్తాయి. మంత్రం చదివేటప్పుడు ఏంటంటే ముందు ఆ దీర్ఘ మంత్రాల పైన మనకు అవగాహన ఉండాలి. రాసుకున్నారా ఫస్ట్ పాయింట్? అది రాసుకున్న తర్వాత ఈ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ మంత్రాన్ని కొంతమంది దర్శించారు. ఇప్పుడు భీష్మ పితామహుడు దర్శించినటువంటి మంత్రం అన్నమాట ఇది. అంటే జగత్ కళ్యాణం కోసం. ఇప్పుడు గాయత్రి మంత్రం ఎవరిచ్చారు? తొందరగా చెప్పాలి. విశ్వామిత్రుడు. సో విశ్వామిత్రుడు ఇచ్చాడు. సో ఆయన ఎందుకు ఇస్తారు వీళ్ళు? ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ద్రష్ట అంటే ఏంటంటే విజనరీ అంటాం ఇంగ్లీష్ లోపల, విజనరీ. ఆయన ఒక మంత్రాన్ని మనకు ఒక గొప్ప ప్రయోజనం కోసం, ఎంత అదృష్టవంతులం ఒక్కసారి చూసుకోండి. మన ధర్మంలో ఉన్నంతగా మోక్ష సాధనకు కానీ, ఇహలోకంలో సుఖాలకు, మళ్ళొకసారి చెప్తున్నా, ఇహలోకంలో సుఖాలకు కానీ, పరలోకంలో వెళ్ళేటటువంటి సాధనకు కానీ హిందూ ధర్మానికి మించినటువంటిది లేదు లేదు లేదు. గర్వంగా చెప్పుకుంటాను నేను హిందువునని. మహానుభావులైనటువంటి ఋషులు దర్శించి మనకు అందించారు. కాబట్టి ప్రతి మంత్రము ఎలా ఉంటుందో తెలుసా? 7 విషయాలు ఉంటాయి. మినిమం 7 విషయాలు ఉండాలి. రాసుకోండి, అందరూ రాసుకోండి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ రాసుకోండి. ముందుగా ప్రతి మంత్రమునకు ఒక ద్రష్ట అయినటువంటి ఋషి ఉండవలెను. రాసుకోండి. ఈ ఋషి ఏంటంటే ఈయన ఎవరైతే మనము ఋషిని తలుచుకుంటామో అప్పుడు అంటే ఆయన ద్వారా ఇది ఆవిష్కరించబడింది, ఆయన ద్వారా సిద్ధి చెందింది. కాబట్టి ఆ ఋషి మనకేం చేస్తున్నాడు? మన శిరస్సు లోపల ఆ ఋషిని తలుచుకోవాలి, అలా తలుచుకోవాలి. ఆయన మహానుభావుడైనటువంటి ఋషి.
నెక్స్ట్ ఛందస్సు. ఛందస్సు మనందరికీ నిన్న కూడా చెప్పుకున్నాం. అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు. ఓకే, సూర్యుడి రథాల పేర్లు ఏంటి? తొందరగా చెప్పాలి, టక్కుమని చెప్పాలి. బాగా మర్చిపోతున్నారు, అది ప్రాబ్లం మీతోని. బృహతి, పంక్తి, బృహతి, పంక్తి. దానికి నేను షార్ట్ కట్ ఒకటి చెప్పాను, మర్చిపోయారా? ఏటీపీ అనుష్టుప్, త్రిష్టుప్. ఏ తెలంగాణ యు బీజేపీ రాసుకోండి. ఏ తెలంగాణ యు బీజేపీ. ఏటీజీ, ఏ తెలంగాణ, ఏటీజీ యు బీజేపీ. ఏ తెలంగాణ యు బీజేపీ. ఏ అంటే అనుష్టుప్ ఛందస్సు, టీ అంటే త్రిష్టుప్ ఛందస్సు, జి అంటే గాయత్రి ఛందస్సు, యు అంటే ఉష్ణిక్ ఛందస్సు, బి బృహతి, బి జే జగతి, పి పంక్తి. ఓకే, ఇవి సూర్యుడి గుర్రాలు, అవే ఛందస్సు. సూర్యుడు జ్ఞాన స్వరూపుడు, ఆయన మనకు యజుర్వేదాన్ని కూడా అందించాడు, అది మనం వేదాలలో తెలుసుకుందాం, సరేనా? కాబట్టి ఛందస్సు అనేది ఏంటంటే మంత్రాన్ని కాపాడుతుంది. కాపాడటం అంటే ఏంటి? ఎన్ని అడుగుల్లో వేయాలి, ఎవరు చదివినా మంత్రం ఒకే రకంగా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు ఓం రామాయ నమః అని మీరని ఓం రామాయ నమః అని నేను అర్చన చేస్తే తప్పు లేదు. కానీ ఈ ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తప్పు, ఎందుకంటే అది మంత్రం. దానికి ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం ఏణ్యం అలా చదవాలన్నమాట. అంటే మంత్రముకి ఛందస్సు ప్రకారం, గాయత్రి ఛందస్సు అంటారు దాన్ని, ఆ గాయత్రి ఛందస్సు ప్రకారం అలా చదవాలి. మంత్రమును ఛందస్సు ప్రకారము చదవాలి. ఇవన్నీ తెలియకుండా ఎవడో ఇచ్చినటువంటి మంత్రాలు దయచేసి చదవకండి, మీకే కష్టమవుతుంది. కాబట్టి ఛందస్సు అనేటటువంటిది మంత్రములకు సంబంధించినది. అర్చనకు సంబంధించినదా మంత్రము? లేదు. అర్చన మీరు తోచినట్టుగా చేసుకోవచ్చు, దేవుడి పైన ధ్యానం పెట్టుకుని చేయండి, ధ్యాస పెట్టుకుని చేయండి. పారాయణానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఏమీ లేవు. స్తోత్రం చక్కగా చదువుకోండి, మంచిగా ఒక దగ్గర కూర్చొని ఒక దర్భాసనం వేసుకోండి, శుచిగా స్నానం చేసి కూర్చొని చదువుకోండి. సోఫా మీద కూర్చుంటారా, నేల మీద కూర్చుంటారా, మీ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా పారాయణము అర్చన చేయవచ్చు. కానీ మంత్రమునకు మాత్రము నియమములు ఉంటాయి. ఆ మంత్రములలో మొదట ఋషి ఎవరో తెలియాలి, తర్వాత ఛందస్సు తెలియాలి, తర్వాత ఏ దేవతను ఉద్దేశించి చేస్తున్నాం. ప్రతి దేవతకు ఒక అధిష్టాన దేవత ఉంటారు, అధిష్ఠించినటువంటి దేవత. అధిష్ఠించిన అంటే ఆయన సింహాసనంలో కూర్చున్నాడు అన్నాడు కదా, దాన్ని అధిష్ఠించడం అంటారు. ఆ అధిష్టాన దేవత ఎవరో చూసుకుని ఆ అధిష్టాన దేవతను హృదయంలో నింపుకోవాలి. ఇక్కడేమో మనము శిరస్సులో ఏమో ఆ గురువుగారిని నింపుకుంటున్నాం, మనకిచ్చినటువంటి గురువుగారిని. హృదయంలో అంటే ఆలోచనలలో, హృదయంలో ఏమో భగవంతుడిని నిలుపుకుంటున్నాం, ఏ దేవత అని చెప్పి. ఇప్పుడు ప్రతి మంత్రానికి ఒక బీజం అని ఉంటుంది. ఈ బీజం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న విత్తనం ఉంది, ఆ విత్తనం నుంచి ఒక పెద్ద చెట్టు వస్తుందా లేదా? అదేవిధంగా ఈ ప్రతి మంత్రానికి ఒక బీజం ఉంటుంది. మీరు చదివినట్లయితే మీకు తెలుస్తుంది. ఆ బీజం లోపల ఏమవుతుందంటే మొత్తం శక్తి ఉంటుంది అన్నమాట. ఆ బీజం కరెక్ట్గా ఉంటే వృక్షం సరిగ్గా పెరుగుతుంది. ఆ బీజానికి సరిగా మీరు నీళ్లు పోస్తే వృక్షం సరిగ్గా పెరుగుతుంది. కాబట్టి ఆ బీజం అనేటటువంటిది అంటే మంత్రము యొక్క సారమునే బీజమందురు. రాసుకోండి, మంత్రము యొక్క సారమునే బీజమందురు. ఇంకొక 2 నిమిషాలు చెప్పుకొని ఆపేద్దాం. మంత్రం యొక్క సారమునే బీజము అని అందరు. ఇందులో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి మనకు పాదాల నుంచి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. సో మన మంత్రశక్తి పాదాలలోకి వస్తుంది అని ఊహించుకుంటే, పాదాలను ఎందుకంటారంటే, ఇక్కడ మీ అందరూ లలిత సహస్రనామం తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నారు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. తర్వాత ఇక్కడ ఏమనుకున్నారు? వాగ్భవ కూటము, ఇదేంటి కామరాజ కూటము, ఇది శక్తి కూటము. జ్ఞాపకం వచ్చిందా కొంతమందికైనా? లలిత సహస్రనామంలో చెప్పుకున్నాం. సో ఆ శక్తి పాదములలో, అంటే మంత్రం యొక్క శక్తి ఎక్కడ వస్తుంది, నాకు మంత్రశక్తి వస్తుంది అని చెప్పి ఊహిస్తూ పాదాలతోని రెడీగా ఉన్నట్టుగా ఉండాలన్నమాట. క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ఇందులోపల ఫీల్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఆ మంత్రం ప్రతిదానికి మీకు ఒక మంత్రం ఉంటుంది, అది నేను చెప్తాను ఒకసారి, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, తప్పకుండా కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఏంటంటే, ఈ శక్తి మనలోంచి బయటికి వెళ్ళిపోవడానికి ఒక బెరడా ఉంటుంది. ఉదాహరణకి ఇంకా ఇప్పుడు ఇది బాటిల్ ఉంది, ఈ బాటిల్కి బెరడా ఉందా? ఈ బెరడాని ఇలా మనము ఏమంటారు,
ఇలా చిన్న కార్క్ ఉంటుంది కదా, ఇలా అంటే వచ్చేస్తుంది చూడండి కార్క్. ఇళ్లలో మీరు చేస్తూ ఉంటారు, ఇలా అని కార్కుని తీసేస్తూ ఉంటారు. జ్ఞాపకం వచ్చిందా? సో ఆ కార్కుని ఏమంటారంటే కీలకం అంటారు. అది బొడ్డులో ఉన్నట్టుగా ఊహించుకోవాలి. కీలకం అంటే ఏంటంటే శక్తి ఎక్కడి నుంచి మనము బయటికి తీస్తాము, ఎక్కడ మనం దాన్ని నిలుపుతాము, నాభి లోపల నిలిపి చేస్తామన్నమాట. క్లియర్? చెప్పండి సార్. చెప్పండి గురుగారు. మరి ఓకే. బీజంలోంచి మీకు శక్తి వచ్చింది, కాళ్ళలోకి వచ్చింది. దీన్ని బొడ్డు దగ్గర మీరు బిరడా బిగించారు, అంతే, సింపుల్. నాభి దగ్గర మీరు ఏమనుకుంటారంటే దిస్ ఈస్ ద క్లోజ్డ్ సర్ఫేస్, కావాలంటే దీన్ని ఓపెన్ చేయవచ్చు. ఈ నాభి లోపల నేను నిలుపుతున్నాను అని చెప్పేసి అనుకోవాలి. మీరు మంత్రం చదువుతారు ప్రతి దానికి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దానికి ఒక మంత్రం చదువుతాను. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు మీకు. చివరగా అంగన్యాస కరన్యాసాలు. అంగన్యాస న్యాసం అంటే ఏమని చెప్పాను నేను, జ్ఞాపకం ఉందా ఎవరికైనా? చేతులు ఇట్లా వేళ్ళు ఇట్లా రుద్దుకోవడము అనేది అంతే, మీరు చెప్పింది చాలు. సార్. జస్ట్ ఇలా ముట్టుకుంటే న్యాసం. ఈ న్యాసం అంటే ఏంటంటే ఒకరిని అధిష్ఠించడం. చెప్పండి న్యాసం అంటే అధిష్ఠించడం. న్యాసం అంటే అధిష్ఠించడం. ఉదాహరణకి వీటిని శక్తి కేంద్రాలు అంటాం. ఓకేనా? ఎన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ? తర్వాత హృదయము, సారీ ఇది హృదయం కాదు, దీని ఏమంటారు, సహస్రారం, శిఖ, హృదయము, ఇవన్నీ కూడా మీకు కవచం. ఇవన్నీ కూడా మీకు శరీరాన్ని, అంటే అంగన్యాసము కరన్యాసము. శరీరము, అంగములు అంటే శరీరము, కరములు అంటే ఇవి. వీటన్నిటిని శక్తి కేంద్రాలు అంటాం మనం. మన శరీరంలో ఎన్నో శక్తి కేంద్రాలు ఉన్నాయి. అన్నిటికంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ శక్తి కేంద్రాలను చక్రాలు అంటారని చెప్పేసి మనము లలితా శాస్త్రంలో తెలుసుకున్నాం. ఇవన్నీ మళ్ళీ విష్ణు శాస్త్రంలో కూడా డీటెయిల్గా తెలుసుకుందాము. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం రిమెంబర్ దట్ దెర్ ఆర్ పవర్ హౌసెస్ ఇన్ యువర్ బాడీ. ఆ పవర్ హౌసెస్ ఈ 10, ఓకేనా? ఈ 10ని పవర్ హౌసెస్ అంటారు. అది కాక మీ శరీరంలో ఉన్నటువంటి ఈ ముఖము, ఈ సహస్రారము, ఈ శిఖ, ఈ హృదయము, ఇవన్నింటినీ కూడా మీరు మొత్తం ఇది కవచాయ హుమ్ అని చెప్పేసి అంటారు కదా, ఇవన్నీ కూడా మీరు పవర్ హౌసెస్ అన్నిట్ల లోపల దేవుళ్ళని సిద్ధపరచుకుంటారు. శరీరంలో ప్రతి పవర్ హౌస్కి ఒక దేవుడు ఉంటాడు. ఇది మనం లలిత సహస్రనామంలో చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి పవర్ హౌస్కి ఒక దేవుడు ఉంటాడు. మనం చౌషట్ యోగిని గురించి చెప్పుకున్నప్పుడు కూడా దాన్ని బాగా తెలుసుకున్నాం. అది ప్రస్తుతానికి మీరు జస్ట్ ఇప్పుడు అది మళ్ళీ వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు తెలుసుకుందాం. కానీ ప్రస్తుతానికి గుర్తుంచుకొని మన శరీరంలో ఉన్న పవర్ హౌసెస్ అన్నిటినీ యు ఆర్ యాక్టివేటింగ్ దెమ్. దాన్ని అంగన్యాస కరన్యాసములు అంటారు. మళ్ళొక్కసారి చెప్తాను, ఇవన్నీ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఎవరు ఉండాలి? ఋషి. ఈ మంత్రాన్ని దర్శించి లోక కళ్యాణం కోసం అందించినటువంటి మహానుభావుడిని ఋషి అంటారు. ఛందస్సు, మంత్రాన్ని కాపాడుకోవాలి. మంత్రాన్ని సరిగ్గా జంపు. ఛందస్సు అంటే ఏంటి? పాదములు అని మనం అనుకున్నాం మొన్న తెలుసుకున్నప్పుడు. ఎగ్జాక్ట్లీ ఎవరు చదివినా ఒకే రకంగా ఉండాలి. 10 మంది 10 రకాలుగా చదవకూడదు. దాన్ని ఛందస్సు అంటాం. అనుష్ఠుప్ ఛందస్సు, త్రిష్ఠుప్ ఛందస్సు, ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేది మనకు ఋషి బీజం. బీజం అంటే ఏంటి? ఆ శక్తి ఎందులో ఉంది అనేదాన్ని బీజం అంటే. ఉదాహరణకి ఓం హ్రీం శ్రీం అలా ఏదైతే ఉందో, అలాగే దీర్ఘ మంత్రాలకు కూడా ఒక బీజం ఉంటుంది. దాన్ని బీజ మంత్రము అంటాం అన్నమాట. నెక్స్ట్ శక్తి. ఈ శక్తి అంతా కూడా మన కాళ్ళలోంచి వస్తున్నట్టుగా చెప్పుకోవడానికి ఒక మంత్రం ఉంటుంది. తర్వాత కీలకం, మన బొడ్డు భాగంని కీలకం అంటాం. అంటే ఏంటంటే అది తీసేస్తే శక్తి వెళ్ళిపోతుంది, అది మూసేస్తే శక్తి లోపల బిగించి ఉంచుతాము అని చెప్పి లెక్క అన్నమాట. ఇలా ప్రతిదానికి ఒకటి. ఎవరు ఋషి, అనుష్ఠుప్ ఛందః, విశ్వామిత్ర ఋషి, ఇలా చెప్తాం కదా, అవన్నీ వస్తాయన్నమాట. అలాగే చెప్పి అందులో ఒక్కొక్కటి ఎవరెవరు అని చెప్పి చెప్పుకుంటాం. తర్వాత అంగన్యాస కరన్యాసాలు చేసి, తర్వాత ఏ భగవంతుని అయితే పూజ చేస్తున్నామో ఆయనని అక్కడ గట్టిగా ఉండిపోయేలాగా చేస్తామన్నమాట. అప్పుడు మంత్రం చదువుతాం. అప్పుడు విష్ణు సహస్రనామాన్ని మీరు మంత్రంగా చదువుకోవచ్చు. సో విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడానికి కానీ, తర్వాత అంటే పారాయణం అంటే స్తోత్రం, తర్వాత విష్ణు సహస్రనామాన్ని అర్చన రూపంలో చేయడానికి ఏమీ ఇబ్బంది లేదు. మంత్ర రూపంలో చేయాలంటే ఇవి కావాలి. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి దిగ్బంధ నియమాలు, ద్విగ్విమోక. దిగ్బంధ అంటే అక్కడ ఆపేశాం దేవుణ్ణి, ద్విగ్విమోక అంటే దేవుణ్ణి వదిలేసాం, రిలీజ్ చేశాం. సో దేవుణ్ణి మనము మన దగ్గర ప్రతిష్ఠించుకుంటున్నాం, మన పవర్ హౌస్లలో ప్రతిష్ఠించుకుంటున్నాం. అవి ప్రతిష్ఠించుకోవడానికి ఋషి, ఛందస్సు, బీజము, శక్తి, కీలకము, అంగన్యాసం, కరన్యాసం చేసి ఇంకా కూడా ఉంటాయి. బట్ ఇవి ఇంపార్టెంట్. 7 భాగాలు చాలా ఇంపార్టెంట్. ఇవి కూర్చోబెడతాం దేవుణ్ణి, అక్కడ కూర్చోబెట్టి అప్పుడు మంత్రాన్ని చదువుతాం. చదివి మొత్తం అయిపోయాక ద్విగ్విమోక అంటాం.
కొన్ని ముద్రలు అవి కూడా ఉంటాయి. ప్రస్తుతానికి మీరు వదిలేయండి, లాస్ట్లో వదిలేస్తాను దేవుణ్ణి. వదిలేసిన తర్వాత అప్పుడు మీ మంత్రానికి శుద్ధి వస్తుంది. అంతేగాని ఎవడో ఒకటి ఇచ్చాడు మంత్రం అని చెప్పి చేయకండి. పారాయణం చెయ్యండి మనస్ఫూర్తిగా, గుండెలు నిండుగా. పారాయణం అంటే మళ్ళీ అది కూడా అడ్డగోలుగా వేరేవాడు ఎట్లా చేస్తున్నాడు స్టేజ్ మీద నిలబడి ఇలా ఇలా చూడడం, అలాంటి పిచ్చి పనులు చేయకండి. మీ పారాయణం మీరు చేసుకోండి, హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఒంటరిగా చేసుకోండి. ఏకాకి జీవితం, ఏకాంత జీవనం చేయండి చక్కగా. అలా చక్కగా చేయండి. చేసి చక్కగా దేవుణ్ణి హృదయంలో నిలుపుకోండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు అతను అడుగుతున్నాడు, ఇవన్నీ చెయ్యాలి అంటే ఇవన్నీ చేయడానికి ఒక పరబ్రహ్మ ఎవరు? నా జీవితంలో లక్ష్యం ఏంటి? ఏ ధర్మం నన్ను కాపాడుతుంది? కిన్ జపన్ ముచ్చతే జంతుర్జన్మ సంసార బంధనాట్, నన్ను ఏది విముక్తి చేస్తుంది? ఏది జపం చేయాలి, ఏది నేను అర్చన చేయాలి, ఏది నేను స్తోత్రం చేయాలి అని 6 ప్రశ్నలను సంధించాడు ధర్మరాజు. దానికి ఆయన చెప్తున్నాడు అనమాట, ఈ ప్రపంచానంతటికీ కూడా ఒకే ఒక్కడు ప్రభువు ఉన్నాడు. దేవుళ్ళందరికీ కూడా ఆయనే దేవుడు. ఎందుకంటే అందరు దేవుళ్ళు ఆయనలోంచే పుట్టాడు. ఆది అంతం లేనటువంటి వాడు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి వాడు, ఈ ప్రపంచం అంతటికీ కూడా అధినేత అయినటువంటి ఈ శ్రీమన్నారాయణుణ్ణి అనంత నామాలతో, 1000 అంటే అనంతమని, ప్రస్తుతానికి 1000 అంటే 1000 అంటే 1000 అని గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎప్పుడూ కూడా ఎరుకతో నువ్వు గుర్తించాలి దేవుణ్ణి అన్నాడు. ఎరుకతో అంటే ఏంటి? విశ్వ రోషట్ గారు ఏం చేస్తున్నావు? సరే వస్తున్నా, ఒక్క నిమిషం. ఇట్లా అది కాదు మంత్రం, అది కాదు స్తోత్రం, అది కాదు పారాయణం. జాగరూకుడై ఒక మనిషి దేవుణ్ణి స్తుతించాలి. ఈ పరబ్రహ్మ ఎవడైతే ఉన్నాడో ఆయన అవ్యయుడు, వ్యయం కాడు, వికారములు లేనటువంటి ఆ పరబ్రహ్మ. ఆయనని ప్రతిరోజు నువ్వు నిత్యం అర్చించు, ధ్యానించు, స్తుతించు, నమస్కరించు, యజ్ఞంలోగా యూజ్ చేసుకో. యజ్ఞం ఎలా అయినా కూడా ఆ పరబ్రహ్మని నువ్వు పూజించు, జాగరూకతతో ఉండాలి. ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయన శాశ్వతుడు, ఆయన అక్షరుడు. మనం ఇది చదువుకున్నాం మనం పురుషోత్తమ యోగం లోపల. అటువంటి మహానుభావుడు సర్వత్రా వ్యాపించి ఉండి ఈ లోకాలన్నిటికీ కూడా ఈశ్వరుడైనటువంటి ఒకే ఒక్కడున్నాడు. ఆయననే అధ్యక్షుడు, ఈ లోకాలన్నిటికీ అధ్యక్షుడు. అటువంటి పరబ్రహ్మను మాత్రమే నువ్వు పూజిస్తే ఈ దుఃఖాలన్నింటి నువ్వు దాటుకుంటావు. ఎందుకంటే ఈ పరబ్రహ్మ తనలోంచే, తన శరీరంలోంచే ఈ ప్రపంచమంతా సృష్టించాడు. మనం సహస్ర శీర్ష పురుష అందులోపల ఏం తెలుసుకున్నాం? ఆయన మొత్తం అన్ని ధర్మాలను పెంచుకుని ఈ లోకం యొక్క కీర్తంతా కూడా గొప్పగా వచ్చేలాగా చేసి ఈ లోకాలన్నింటినీ పరిపాలించి ఈ లోకం ఎలా ఉండాలి, తన శరీరం నుంచి 14 లోకాలను సృష్టించాడు. తన కళ్ళు సూర్యచంద్రుడు, తన ముక్కు అశ్విని దేవతలు, తర్వాత చెవులు దిగ్దేవతలు, తన చేతులు ఇంద్రుడు, తన నోరు అగ్ని వరుణుడు, ఇలాగ తన శరీరంలోంచే ప్రపంచమంతా కూడా సృష్టించినటువంటి ఆ మహానుభావుడు తనలోంచే మనందరినీ పుట్టించాడు. కాబట్టి మనము ఆ దేవుడికి వేరుగా లేము. కాబట్టి అటువంటి దేవుడిని అర్చించడమే గొప్ప ధర్మము. ఓకే, ఒక్కసారి చెప్పండి, అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటి? ఎవరన్నా చెప్పాలి. జాగరూకతతో, ఎరుకతో భగవంతుణ్ణి ధ్యానించడం, పూజించడం. అంతే, పర్ఫెక్ట్, చాలా బాగా చెప్పారు. అంతే. ఎందుకంటే ఆ పరబ్రహ్మలోంచి మనం అందరం పుట్టాం. అటువంటిప్పుడు మనకు ఆ భగవంతుడికి తేడా లేదు కదా. అది 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 గుర్తించాలి. ఎందుకంటే ఆ భగవంతుడు ఎంతో తేజస్సు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఎప్పుడైనా మీరు బ్రైట్ ఐటమ్ చూసినప్పుడు ఏమనుకుంటారంటే ఇక్కడ భగవంతుడు ఎక్కువగా ఎక్స్ప్రెస్ అవుతున్నాడు అని గుర్తించండి. అంతే. అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు, బట్ ఆయన కొన్ని చోట్ల హీఈస్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇన్ ఎ బ్రైటర్ వే. అటువంటి మహానుభావుడు, పవిత్రానికే పవిత్రుడు, మంగళకరమైనటువంటి వాటికి మంగళకరమైన వాడు, దేవతలకే దేవుడైనటువంటి వాడు, ఈ ఆది నుంచి ఇప్పటి అంతాలు లేనటువంటి వాడు, అటువంటి జగన్నాథుడు ఈ ప్రపంచం అంతా కూడా నడిపించేటటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మన పాపాలన్నీ కూడా పోగొడతాడు. ఆయన పాపాలన్నీ పోగొట్టడమే అంటే, పాపాలు పోగొట్టడం అంటే ఏంటంటే జ్ఞానం వచ్చిన వాళ్ళకు పోగొడతాడు. జ్ఞానం రావాలి అంటే ఏంటి? మెల్లమెల్లగా నేను భగవంతుల్లో భాగం అని తెలుసుకున్న వాళ్ళు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా చాలా చక్కగా ఆయనను కీర్తించి ఆయన స్వరూపాన్ని తెలుసుకున్నారు. ఓ ధర్మరాజా, నాయన గుర్తించు, ఆ పరబ్రహ్మను గుర్తించు. అవ్యయుడు, వికారములు లేనటువంటి వాడు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు, అందరి హృదయంలో ఉన్నవాడు, ఋషుల చేత చక్కగా దర్శింపబడ్డటువంటి ఆ మహానుభావుడు. ఆయనని నువ్వు జాగరూకతతో గుర్తించు. ఈ ప్రపంచమంతా తనలోంచే తీసుకొచ్చాడు ఆయన. ఆయన నామములు, ఆయన క్యారెక్టరిస్టిక్స్, 1000 నామాలలో ఆయన ఎలా ఉంటాడో చెప్పుకుంటున్నాం మనం.
అంతేగాని విష్ణుమూర్తి అనగానే ఇలా నిలబడి ఆయన ఒక్కడే విష్ణుమూర్తి కాదు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు. నువ్వు విష్ణుమూర్తివే, తక్కువ శక్తి గల విష్ణుమూర్తివే. నిన్న మనం ఏం తెలుసుకున్నాము? అందరిలో ఉన్నటువంటిది భగవంతుడి శక్తే, కానీ భగవంతుడి శక్తి మొత్తము మనలో లేదు. మనలో భగవంతుడి కొద్ది కొద్ది శక్తి ఉంది, కానీ భగవంతుడి యొక్క మొత్తం శక్తి లేదు. అది రావాలి అంటే మనము జాగరూకతతో, ఎరుకతో సాధన చేయాలి అనేటటువంటి అద్భుతమైన విషయాన్ని చెప్పి ఈయనకు జవాబు మొత్తం ఇచ్చేశాడు. విష్ణు సహస్రనామముల యొక్క పూర్తి సారాన్ని ఒకే రోజు నాడు తెలియజేశాడు. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఏమో సార్ మంత్రము వినపడుతుందా సార్? వినిపిస్తోందమ్మా, చెప్పు. ఇప్పుడు గురూపదేశం ద్వారా మంత్రం తీసుకున్నప్పుడు అది పైకి చదవాలా, పైకి చదవకూడదా? అది తెలియదు. లోపల చదువుకోవాలి. మంత్రం ఎప్పుడు కూడా లోపల చదువుకోవాలి. మంత్రం ఎప్పుడు కూడా, అది కాక కొన్ని మంత్రాలు బయటికి చదివే ఉంటాయి, కాకపోతే అది గురువు చెప్తాడు ఏ మంత్రం బయటికి చదవాలి, ఏ మంత్రం లోపలికి కొన్ని బయటికి వస్తాయి, కొన్ని లోపలికి రావు. 90% ఆఫ్ ద మంత్రాలు లోపల చదువుకునేవే ఉంటాయి, రిపీట్. అయితే అది చేసే ముందు నేను ఇందాక చెప్పినవన్నీ చేయాలి. ఋషి, ఛందస్సు, బీజము, శక్తి, కీలకము, ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. అంగన్యాస, కలన్యాసాలు, తర్వాత ఆయనను ఒక దగ్గర స్థాపించాలి, దిగ్బంధ అని చెప్పి అప్పుడు మంత్రం స్టార్ట్ చేయాలి. అంతేగాని ఏ మంత్రం పడితే ఆ మంత్రము ఎప్పుడు పడితే అప్పుడు చదివితే చెడు ఫలితాలు వస్తాయి. ఇది గట్టిగా చెప్తున్నాను, చెడు ఫలితాలు వస్తాయి, తీసుకోకండి. మీరు పద్ధతి, విధి విధానాలు తెలుసుకుంటే చెయ్యండి, లేకపోతే మానేయండి. దాని బదులు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి చాలు. అర్థంతో, ఇందాకేం చెప్పాను, అర్థంతో అని చెప్పాను, అది గుర్తుంచుకొని అర్థంతో పారాయణ చేయండి, అర్థంతో స్తోత్రం చేయండి, అర్థంతో అష్టాక్షరి మంత్రాలు కూడా ఇవన్నీ చేయాలా? అష్టాక్షరి కరెక్ట్ చేయాలి. అందుకోసం ఏం చేస్తానంటే నేను సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు మీకు శివుడు మీకు ఇష్టమైన దైవం అనుకోండి, అందరు దేవుళ్ళు ఒక్కడే. మళ్ళీ ఇక్కడ ఎప్పుడు కూడా నా ప్రవచనాలలో దేవుడు వేరు అనేది ఉండదు. ఓకే, అందరు దేవుళ్ళు ఒకళ్ళే, ఒకే దేవుడు మనకు కావాలని వివిధ రూపాలలో కనిపిస్తాడు. ఒకటే గుర్తుంచుకోండి. సింపుల్గా మీకు కావాలంటే శివాయ నమః శివాయ నమః అనండి, ఓం తీసేసేసి అనుకోండి. అది మీరు అది మంత్రంలాగా కాకుండా చక్కగా అది మీరు జపంలాగా మీకు పనికి వస్తుంది. ఓకేనా? జపం చేయండి, మంత్రం చేయకండి, సరేనా? తర్వాత నారాయణాయ నమః నారాయణాయ నమః అనుకోండి, లేదా వాసుదేవోభిరక్షతు 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 వాసుదేవోభిరక్షతు. ఇది మంత్రం కాదు, జపం. జన్మరాహిత్యము, పాపనాశనము. ఇది నేను మీకు ఉపదేశం ఇవ్వట్లేదు, మీకు ఇలా చెయ్యండి అని మీరు చెప్తున్నాను, కాబట్టి మీరు కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు. ఇది మంత్రం కాదు కాబట్టి దీనికి ఏమీ నియమాలు ఉండవు, సరేనా? ఓం విరక్షత అంటే మీనింగ్ ఏంటి సార్? ఏంటమ్మా విరక్షతు అంటే మీనింగ్ సార్? వాసుదేవ అభిరక్షతు. అభిరక్షతు అనే. ఓకే, నెక్స్ట్. జై శ్రీకృష్ణ. భగవంతుడు మొత్తం ఇప్పుడు 9 శ్లోకాలు చెప్పుకున్నాం సార్ మనం. నాకు తెలియదు, ఇంకా శ్లోకాలు స్టార్ట్ చేసుకోలే కదా మనం, అసలు చెప్పుకోలే, ఇంకా ఒక్కటి కూడా స్టార్ట్ అవ్వాలి. యుధిష్ఠిరోవాచలో రెండు అవి ఓకే, అవి నేను అవి చెప్తాను. మానవ శుభం. అవును. స్వధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః కిం జపాన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. అది అయిపోయింది. తర్వాత ఈయన చెప్పింది కూడా అయిపోయింది. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం, అదంతా కూడా అయిపోయింది. సతతోత్థితః, అదంతా కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా వచ్చే వారం నుంచి ఓం విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అక్కడి నుంచి తెలుసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. మనం ఇవాళ ఏంటంటే యాని నామాని గౌణని చెప్పాం కదా, ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే అని చెప్పి అక్కడి వరకు తెలుసుకున్నాం అన్నమాట మనం. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క శ్లోకము మనము వచ్చే వారం నుంచి, ఇంకా ఇప్పటి వరకు మనం ప్రారంభించలేదు, ఉపోద్ఘాతమే అయింది ఇవాళ వరకు. మీకు ఎన్ని 12-13 శ్లోకాలు అయి ఉంటాయి. కానీ అవి కౌంట్లోకి రావు, అవి కౌంట్లోకి రావన్నమాట. ఇప్పటి నుంచి కౌంట్లోకి వస్తాయి, రావు. ఉత్తగా అది జస్ట్ ఊరికే చెప్పుకున్నాం, అది ఉపోద్ఘాతము. కాకపోతే ఉపోద్ఘాతం ఇంపార్టెంట్. ఇవాళ మీరు ఏం తెలుసుకున్నారు? మంత్రం ఎలా పడితే అలా చేసుకోకూడదు. మంత్రాలలో హ్రస్వ మంత్రాలు, దీర్ఘ మంత్రాలు ఉంటాయని తెలుసుకున్నాము. హ్రస్వ మంత్రాలలో బీజ మంత్రాలు చాలా పాపులర్ అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. మంత్రాలు దీర్ఘ మంత్రాలకు
మనం ఏం తెలుసుకున్నాము, దీర్ఘ మంత్రాలకి ఒక ఋషి, ఒక కీలకము, ఒక బీజము అదంతా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాము. ఉదాహరణకి మనకు ఇందులోపల మనం ఇది తెలుసుకోవాలనుకోండి, దాన్ని ఏమంటారు, విష్ణు సహస్రనామం లోపల ఉంటుంది, వేదవ్యాసో ఋషి అనుష్టుప్ ఛంద శ్రీమన్నారాయణో దేవత అమృతాంశోద్భవ భానుడితి బీజం దేవకీ నందన స్పష్టే ఇది శక్తి ఉద్భవ క్షోభనో దేవ ఇది పరమో మంత్ర శంఖపురం చక్రి ఇది కీలకం శార్గద్వన్న గదాధర ఇది అస్త్రం. అవునా, ఇవన్నీ ఉంటాయా లేదా? రథాంగపాణి రక్షోభ్య ఇది నేత్రం త్రిసామా సామగ సామహ కవచం ఆనంద పరబ్రహ్మయోని. అవునా, ఋతు సుదర్శన కాల ఇది దిగ్బంధ. ఓకేనా, ఇది మంత్రం అంటే. ఇలా చేస్తే దీన్ని మంత్రం అంటారు. ఓకేనా, మంత్ర రూపంలో చేసేవాళ్ళు నేను చెప్పినట్టుగా చేయండి. జై శ్రీకృష్ణ. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణ సార్, ఇది లఘున్యాసము మహాన్యాసము అంటారు కదండి సార్, అంటే దీనిలో ఏమి డిఫరెన్స్? లఘున్యాసం చేసి అది నేను చెప్పినటువంటి వేద విజ్ఞానం లోపల అది డీటెయిల్ గా చెప్పుకుందాం, సరేనా? చక్కగా చెప్తాను, అది చాలా న్యాసం గురించి. ఇప్పుడు ఇక్కడ వచ్చేది మాత్రం మనకేంటంటే అంగన్యాస కరన్యాసాలు మాత్రం చేసుకుంటున్నాం, దానికి వీటికి మనకు సంబంధం లేదు. అవి మనం ఏంటంటే మనం యజుర్వేదం నేర్చుకుంటున్నప్పుడు నేర్చుకుందాం, డీటెయిల్గా నేర్చుకుందాం. ఇప్పుడు తెలుసుకున్నవి మనం కేవలం అంగన్యాస కరన్యాసాలకు సంబంధించినవి తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. యజుర్వేదం వచ్చినప్పుడు న్యాసము అవన్నీ కూడా లఘున్యాసము మహాన్యాసం ఇవన్నీ కూడా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ అర్థమైందా లేక నిద్రలోకి వెళ్ళిపోయారా? సార్ ఇందాక ఏ అంటే యు అంటే అది చెప్పారు, నేను అది మిస్ అయ్యాను సార్. అదే అనుష్టుప్ ఛందస్సు. ఫస్ట్ ఏంటి, ఏ తెలంగాణలో బీజేపీ రావాలి కదా. ఏ అంటే అనుష్టుప్, తెలంగాణ అంటే టీ అంటే త్రిష్టుప్, జి అంటే గాయత్రి, యు బీజేపీ, యు అంటే ఉష్ణిక్, బి అంటే ఉష్ణిక్, బృహతి జగతి పంక్తి, బృహతి జగతి పంక్తి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎవరో మాట్లాడుతుండే మీరు మధ్యలో వచ్చేసారు. శ్రీవల్లి గారు చెప్పండి. చెప్తారు శ్రీవల్లి గారు చెప్పండి. చెప్పారు కదా ఏ తెలంగాణ. అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, బృహతి జగతి పంక్తి. నెక్స్ట్ ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? బీజాక్షరాలకు సంబంధించి దేవతలు చెప్పారు కదా గురుగారు. బీజాక్షరాల దేవతలు చెప్పరా? అదే ఓం అనేదేమో జనరల్గా మనకు ఓం అనేది ఏంటి అసలు, ఆ ఉ మ అనేటటువంటి మంత్రము. ఇది సోహం అనేటటువంటి హంస మంత్రంలోది కూడా ఒక భాగం. సోహం లోపల కూడా మీరు సాని హాని తీసేసినట్లయితే అందులో మిగిలేటటువంటిది ఓం. సో ఓం అనేటటువంటిది అన్నింటికీ కూడా మూల మంత్రము. ఈ ఓం అనేది ఏంటంటే స్టార్టింగ్ పాయింట్. ఇందులో ఈ ఓం చెప్పిన తర్వాత మిగతా మంత్రాల్లోకి వెళ్తాం. అర్థమవుతుందా మీకు? అర్థం కాకపోతే అడగండి, ఎక్కడైనా ఆపేయండి. ఓం అనేది స్టార్టింగ్ పాయింట్. ఓం చెప్పిన తర్వాత మిగతా మంత్రంలోకి వెళ్తాం. ఓం గం గణాధిపతయే నమః, ఓం రం రామచంద్రాయ రామభద్రాయ నమః, రం అంటే శాంతి అని చెప్పి, అంటే శాంతి అని చెప్పి. హ్రీం అంటే ధైర్యం, సాహసం, ఆపదల నుంచి కాపాడడం అమ్మవారు. ఐం, ఓం ఐం అంటాం. ఓం అన్న తర్వాత ఐం అంటాం, ఉత్త ఐం అనం డైరెక్ట్గా. ఓం ఐం అంటాం అనగానే జ్ఞానం. ఐం 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 అన్నందుకు ఆయన శ్రీ విద్య అందించారు తెలుసా. అతడికి వాళ్ళ అమ్మని, ఆయనకి చిన్నప్పటి నుంచి మాటలు రావన్నమాట. రాకపోతే వాళ్ళ అమ్మని ఎయ్ 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 అనేవాడు అన్నాడు. మొత్తంగా ఐం అనకుండా ఐ అని సగం మాటే అనేస్తుంటాడు. 5 ఏళ్ళకి ఆ పిల్లాడు చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత వచ్చే జన్మ లోపల ఆయన మహానుభావుడుగా హరితాయనుడుగా పుడతాడు. ఇప్పుడు నాది హరితస గోత్రం, మా గోత్రానికి ఆయన మూలం అన్నమాట. హరితస గోత్రానికి ఆయన నుంచే మాకు హరితస గోత్రం అని పేరు వచ్చింది. ఆ హరితాయనుడు ఎవరైతే ఉన్నారో ఆయన మనకు శ్రీ విద్యని అందించాడనమాట. సో అట్లా మన ఒక్క మాట అన్నందుకు అంత లాభం వచ్చింది ఆయనకి. బీజాక్షరాలలో బీజాక్షరం అంటే ఏంటి? అటం బాంబ్. బీజాక్షరం అంటే ఏంటి? యాటం బాంబ్. యాటం బాంబ్ ఏమవుతుంది? ఒక్కసారి విస్ఫోటనమై విపరీతమైన శక్తి ఇస్తుంది. దాన్ని బీజాక్షరం అంటారు. క్లియర్గా ఉందా? సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి, చిన్నది పెద్దది అడగండి. ఓం ఐం హ్రీం శ్రీం అని మనం చేయకూడదు కాబట్టి పోతన గారు రచించిన అమ్మల గన్నయమ్మ అదే మీనింగ్ అని చెప్తారు. అది అంటే అది తెలుగులో ఉన్నది, అది మంత్రం కాదు. తెలుగులో ఉన్నది అది మంత్రం కాదు, వేదవ్యాసుడు ఇచ్చిందే.
మనకు ఇంపార్టెంట్. అదే అండి. ఏదైనా కూడా వేదవ్యాసుడు ఇచ్చినవే మనకు శక్తి రూపాలలో వస్తాయి. భక్తులు ఇచ్చారు కొన్ని, భక్తులు ఇచ్చినవి తప్పలేదు. ఇప్పుడు తులసీదాస్ ఇచ్చినటువంటి రామచరిత్ మానస్ కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి హనుమాన్ చాలీసా వెరీ పాపులర్. కాకపోతే ఇప్పుడు నేను కూడా రాస్తాను భక్తి పాటలు. సో అట్లా లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ పైన కమాండ్ ఉన్న ఏ ఒక్కరైనా కూడా మంత్రాలను సృష్టించగలరు. కానీ అది కాదు, ఆ మంత్రము ఎవరైతే సృష్టించారో, మొట్టమొదట ఎవరైతే దర్శించి సృష్టించారో దాన్ని మంత్రం అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ద్రష్టల ద్వారా మనకు రావాలి. నా పాయింట్ అర్థమైందా లేదా? ఇక్కడ ద్రష్ట అంటే విజనరీ. ఆ విజనరీ దాన్ని గుర్తిస్తాడు, గుర్తించి దాన్ని మనకు అందిస్తాడు. ఆయన ఋషి. అది మాత్రమే మంత్రంగా పరిగణింపబడుతుంది. ఓకేనా? క్లియర్ అమ్మా? అంటే అదే ప్లీజ్ అంతే. అది మనం రూల్స్ లేకుండా చదవకూడదు కాబట్టి మీరు చదవచ్చు. ఎందుకు మీరు లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం చదవండి కదా. లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం చదవండి, సరిపోతుంది, మీకు అయిపోతుంది. ఏముంది ఇది. లేదంటే ఇంకా సింపుల్ ఏంది, 12వ అధ్యాయం 15వ అధ్యాయం అందరికి వచ్చు కదా భగవద్గీత. ఇదొక 6 minutes, అదొక 7 minutes చదవండి, ఖతం అయిపోయింది. ఇంకా రోజు మొత్తము మీరు ఏం చేసినా అంటే ఏం చేయకండి, దేవుడిని తలుచుకుంటూ ఉండండి హ్యాపీగా. సో అది 12వ అధ్యాయం 15వ అధ్యాయం వీలైనంత చదివి అదే మంత్రం అయిపోతుంది మీకు. ఇప్పుడు ఏంటంటే బీజాక్షరాలు మీకు గురువు ఇచ్చి దానికి పద్ధతి ప్రకారం చెప్పి మీరు పద్ధతి ప్రకారం చేస్తే చేయండి మంత్రాలు. లేకపోతే ఆల్టర్నేటివ్స్ చూసుకోండి. అనవసరంగా ఉల్టా పుల్టా అయిందంటే లేనిదోటి అవుతుంది. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే తప్పు చేస్తే ఆ బాంబు మన ఇంట్లో వెళ్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు, బాంబులు మన ఇండియాలో పెడదామని చెప్పి తయారు చేశారు. మన ఇండియాలో మోడీ గారు వచ్చిన తర్వాత ఎవరిని రానియట్లేదు లోపలికి. వాళ్ళు ఏం చేశారు, బాంబులు వేస్ట్ అయిపోతాయని వాళ్ళ దేశాల్లోనే ఇష్టం వచ్చినట్టుగా వేసేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ విధ్వంసాలు సృష్టిస్తున్నారు వాళ్ళ దేశంలో వాళ్ళే. సో అట్లా చేసుకోకూడదు. మంత్రము మనకు హాని కలిగించకూడదు. దాని బదులు మంత్రం చేయకపోయినా సరే. ఓకేనా? క్లియర్ అయిందా? హరే రామ హరే కృష్ణ కూడా మంత్రం లెక్కే వస్తుందండి? రాదు సార్ లలితా సహస్రనామం చదివే ముందు ఇవి చదువుతాం కదా సార్, ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ మాత్రే నమః, అది అనొచ్చా సార్? అది ఎక్కడుందో చెప్పు. అంటే మీరు పారాయణ రూపంలో ఎప్పుడన్నా తప్పులేదు. నేను ఆ మాట ఇందాక కూడా చెప్పాను. ఇప్పుడు మీరు పారాయణ రూపంలో వినండి, ఐం హ్రీం శ్రీం మూడే, ఒక్క నిమిషం. పారాయణ రూపంలో కానీ అర్చన రూపంలో కానీ 2 రకాలు. పారాయణం అంటే నోటితో చేసేది, అర్చన అంటే చేతులతో చేసేది. ఈ రెండింటితో చేసేటప్పుడు మీరు ఏమన్నా తప్పులేదు. మంత్రరూపం అంటే మననాత్ త్రాయతే, మననం చేయడం ద్వారా మిమ్మల్ని రక్షించేది. త్రాయతే పరిత్రాణాయ సాధున మాత్ర, అదన్నమాట, ఆ ధాతువు నుంచి వచ్చింది. కాబట్టి అలా మననం చేస్తే ఏదైతే వచ్చే మంత్రం ఉంటుందో అందులో చాలా శక్తి ఉంటుంది. యాటం బాంబు. దానికి మీకు విధి విధానాలు తెలిసి నియమాలుగా చేస్తే చెయ్యండి. ఇప్పుడు బ్రాహ్మిన్స్లో చాలామంది గాయత్రి మంత్రం మానేశారు. వద్దు, అవన్నీ వద్దు. కానీ ఎనీవే టైం లేదు. ఇంకా మీ నెక్స్ట్ క్వశ్చన్స్. భగవంతుడిని జాగరూకతతో ఎరుకతో పూజించడం అని చెప్పారు కదండి. మనం అక్కడ జాగరూకతతో ఎరుకతో అంటే అక్కడ నేను తీసి ఉన్నది భగవంతుడే అని లోపల మనం ఊహించుకుంటూ, లేకపోతే మనకు తెలియదు కదండి, ఎరుక పూర్తిగా రాలేదు. ఎరుక అంటే నిద్రపోకుండా అని. ఎరుక అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇవన్నీ చదువుతూ నిద్రలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా మనం ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను, మన పరిస్థితులన్నింటినీ గుర్తుపడుతున్నాము, ప్రస్తుతంలో నేను నివసిస్తున్నాను, ఆ ప్రస్తుతంలో నేను ఉండడమే ధ్యానము. ఇది ఇంతకుముందు మనము ధ్యాన యోగంలో కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? సాధనలో ముఖ్యమైనటువంటిది ప్రస్తుతంలో ఉండడము. దాన్ని మనం ఒక సినిమా ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. ఏం సినిమా అది? కుంగ్ ఫూ పాండా లోపల అతను ఏమంటాడు? పాస్ట్ ఈజ్ ఏ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ ఏ మిస్టరీ, టుడే ఈజ్ ఏ గిఫ్ట్, దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఏ ప్రజెంట్. సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్లో మాత్రమే ఉండాలి. అది ఎరుక అంటారు. ప్రెసెంట్ లో ఉంటూ అంటే మనం ఎక్కడ అది ఆ క్లాస్ వినలేదండి, అప్పుడు జాయిన్ అవ్వలేదు. అంటే అర్థమైంది, మనం ప్రెసెంట్ లో ఉంటూ చేసేడుగా పూజ. ఎస్. అసలు ఇంకొక విషయం తెలుసా? మీరు రోజు మొత్తం ఎరుకలో ఉన్నారనుకోండి, అసలు మీరు ఇంకేమీ చేయక్కర్లా. ఫర్ ఎగ్జాంపుల్ వినండి ఒకసారి. దువ్వుకుంటున్నారు అనుకోండి, దువ్వెన మీద ఫోకస్ పెట్టండి. చాయ్ తాగుతున్నారు అనుకోండి, చాయ్ మీదే ఫోకస్ పెట్టండి. ఇంట్లో వాళ్ళ మీద ఎవరి మీద ముట్టికాయలు వేయాలనిపిస్తుంది కదా అప్పుడప్పుడు, అది వేస్తున్నారు అనుకోండి, ఆ ముట్టికాయల మీదే ధ్యాస పెట్టండి. సో అప్పుడు ఏమవుతుందంటే అంతే. తర్వాత మళ్ళీ అరే పాప ఆయన అనవసరంగా ఇది చేశానే అమాయకుడు ఇలా అని మళ్ళీ అలా ఉండకూడదు. ఇంకా
అలా ఉండకూడదు. అది. సో ఏ పని చేస్తే ఆ పని మీద ఫోకస్ చేయడాన్ని ఎరుక అంటారు. అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది మనం ధ్యానం క్లాస్ లోపల తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. మీకు చెప్పడానికి నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తుందో కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఒక్కొక్కసారి నేనే. అదేదో అంటారు కదా, అందరూ కలిసి చుట్టుముడితే వాడు మహేష్ బాబు ఏదో అంటాడు కదా, అందరూ ఇదైతే కన్ఫ్యూజన్లో ఏం చేస్తారో నాకే తెలియదు అది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వండర్ఫుల్. ఒక్క మాట, రేపు స్పెషల్ క్లాస్ తీసుకుంటానన్నాను, మరి రేపు ఓకేనా అందరికీ? పొద్దున్న పూట 11 o'clockకి. మరి వేదము మొన్న మనం సగమే చెప్పుకున్నాము, లేకపోతే బాగా టూ మచ్ అయిపోతుంది అంటే రేపు రాత్రికి మామూలుగా రెగ్యులర్గా మనం ఏం చెప్పుకుంటున్నామో అదే చెప్పుకుందాం. లేదు, వేదంది మొన్న మిగిలిపోయింది కొంత సిలబస్. ఋగ్వేదం అది కొద్దిగానే మిగిలిపోయింది. అంటే ఆ రోజు మనం కొద్దిగానే చెప్పుకున్నాము. ఆ కొద్దిగా చెప్పుకున్నదే అందరూ 7-8 పేజీలు నింపి పంపించారు. ఓవర్లోడ్ అవుతుంది అనుకుంటే ఆపేద్దాం రేపటికి. రేపు పొద్దున్న చెప్పుకోము, రేపు సాయంత్రం మామూలుగానే ఉంటుంది యథావిధిగా 9ంటికి. సరే, సంస్కృతం రేపు సంస్కృతం కాదనుకుంటాను. రేపేంటి నాకు తెలియదు, మర్చిపోయాను. రేపేముంది? రేపు సాటర్డే. రేపు సాటర్డే ఏముంది? నేను మర్చిపోయాను. ఏముంది సాటర్డే? మహాభారతం. ఓ, రేపు మహాభారతం ఉందా? ఓ వండర్ఫుల్. ఇంకే రేపు అద్భుతమైనటువంటి ఇది ఉంది. ఇంకే అయితే వద్దులేండి, ఎందుకు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో మహాభారతమే చెప్పుకుందాం అయితే రేపు. ఓకే, చూస్తున్నాను ఆగండి. రేపు నిజంగా అన్ని 9ంటికే మన ప్రవచనాలు అన్నీ కూడా 9 గంటలకే. రేపు బుధవారం, శుక్రవారం, శనివారం సంపూర్ణ మహాభారతం. ఓకే, సో సంపూర్ణ మహాభారతం రేపు 9ంటికి. సరే, అయితే రేపు ఋగ్వేదం చెప్పడం లేదు నేను. ఓకేనా? సో అంటే స్పెషల్ క్లాస్ క్యాన్సిల్ చేస్తున్నాను. సరే, ఎందుకంటే సరే చెప్పినవి కనీసం చదవండి, సరేనా? చెప్పినవి చెప్పినట్టుగా చదువుకోండి అందరూ శ్రద్ధగా. ఓకే ఓకే సార్. మీరు ఒక్కరే ఓకే అంటున్నా అంటే మిగతా వాళ్ళందరికీ ఓకే కదా? ఏంటది? ఎవరు మాట్లాడిపోతే నేను వెంటనే మాట్లాడాను కదా. అదే అదే. సరే, అయితే రేపు స్పెషల్ క్లాస్ లేదు. 9ంటికి ఉన్నటువంటి సంపూర్ణ మహాభారతము. అయితే ఈసారి మహాభారతము మీరు చాలా ఆశ్చర్యపోతారు. మీకు తెలిసిన కథలతో పాటు తెలియనివి ఎన్నో. మనం ఏం తెలుసుకుంటున్నాము? మనము పూర్తి భారతాన్ని తెలుసుకుంటున్నాం. అంటే 1,00,000 శ్లోకాల భారతాన్ని. భారతము 8,000 శ్లోకాలతో ప్రారంభమైంది, తర్వాత 24,000 అయింది, తర్వాత 1,00,000 శ్లోకాలు అయింది అని జయకావ్యం అని తెలుసుకున్నాం కదా. అది ఇప్పుడు 1,00,000 శ్లోకాలకు వచ్చింది. అది మొత్తం తెలుసుకుందాం మనం. అందులో కూడా కొన్ని కథలు మీరు ఎప్పుడు విననివి కూడా ఉంటాయి. ఆ కథల వెనకాల ఏముంది మళ్ళీ ఒక తత్వం, అవన్నీ కూడా తెలుసుకుంటూ చాలా అద్భుతంగా. మహాభారతము వేదంతో సమానము, 5వ వేదము. మహాభారతంలో లేనటువంటి ధర్మము, శాస్త్రము, నీతి అన్నీ ఇంకా అసలు ఎక్కడా లేవు. ఇవాళ తెలుసుకుంటున్నటువంటి విష్ణు సహస్రనామము కూడా మహాభారతంలోనిదే. మన మోస్ట్ పాపులర్ భగవద్గీత, అది కూడా మహాభారతంలోనిదే. విదుర నీతి, యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు, యయాతి చరిత్ర, శకుంతల దుష్యంతులు, సనత్ సుజాతీయము, వాట్ నాట్ అన్నీ కూడా మహాభారతంలోనివే. ఇంకేమీ ప్రశ్నలు లేవా? క్లోజ్ చేసుకుందామా? సార్ మా బ్రెయిన్ కూడా కెపాసిటీ పెరిగితే బాగుండు సార్. ఇలాగా ఎంత బాగుందో, కానీ ఇంత గుర్తు పెట్టుకుంటే బాగుండు కదా అనిపిస్తోంది. మళ్ళీ మళ్ళీ మర్చిపోతూనే ఏం పర్వాలా, చక్కగా ఈ 9ంటి క్లాస్ తోటి మీరందరూ కూడా చాలా అభివృద్ధి చెందుతారు. చూడండి, ఒక్క నెల రోజుల పాటు చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ అర్చన ఉంది కదా, అది చేసి చూడండి. నెల రోజుల పాటు మార్పు వస్తుంది. ఎరుకలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక నెల రోజులు. నేనేమంటున్నానంటే ఈ పద్ధతిని అలవాటు చేసుకుంటే మార్పు రాకపోవడం అసంభవం. నాలోనే వచ్చింది. ఎవరో నేను ఏదో సాఫ్ట్వేర్ చేసుకుంటూ ఉండేవాడిని. సో నాకే చేంజ్ వచ్చింది, మీ అందరిలో ఇంకా చేంజ్ వస్తుంది. మీరు చిన్నప్పటి నుంచి ఎన్ని పూజలు, ఎన్ని పారాయణాలు, ఎన్ని నగలు వేసుకున్నారు, ఎంత మేకప్ వేసుకున్నారు, మీకు రాకుండా ఎట్లా ఉంటుంది? సో గ్యారంటీగా మీ అందరికీ గ్యారంటీగా వస్తుంది. సో ఏం వర్రీ లేదు. భగవంతుడు అందరికీ దగ్గర వాడే మన అందరిలోనే ఉన్నాడు. సో తప్పక అందరికీ కూడా పూర్తి స్థాయి జ్ఞానం వస్తుంది. ఇంకోటి ఏం చేస్తున్నాం, మనము చెప్పుకుంటున్న ప్రతి దాంట్లో కూడా లింక్ పెడుతున్నాం. ఉపదేశ సారంలోకి వచ్చాము, భగవద్గీతలోకి అన్ని లింక్ వస్తున్నాయి. మహాభారతము, వేదాలు అన్నీ, ఇవన్నీ కూడా సంబంధం ఉన్నవి మాత్రమే చెప్పుకుంటున్నాం. ఒక్క సంస్కృత శిక్షణ తప్ప. సంస్కృత శిక్షణ ఈజ్ ఎ డిఫరెంట్ సెషను. అది నేర్చుకుంటున్న వాళ్ళకు లెవెల్ 3 వాళ్ళ కోసం కాబట్టి అది కొద్దిగా కొత్త డిఫరెంట్ సిలబస్, డిఫరెంట్ పద్ధతిలో వెళ్తుంది. మిగతా 6 ఒకదానితో ఒక లింక్ ఉన్నవి మాత్రమే. కాబట్టి అందరూ అర్థమైనా కాకపోయినా 9ంటికి అలా కూర్చోండి.
పెన్ను పేపర్ తెచ్చుకోమన్నప్పుడు మాత్రం తెచ్చుకొని అన్నీ కూడా చక్కగా రాసుకోండి. ఓకేనా? క్లోజ్ చేసుకుందామా ఈరోజు ఇంకా? సరే, ఈ ఛందస్సు అవి మాకు తెలియదు కదండి. పర్వాలేదు. విష్ణు సహస్రనామం లలిత అది కూడా ఛందస్సు బట్టే అనుష్టుప్ ఛందస్సే. లలిత సహస్రనామం కూడా అనుష్టుప్ ఛందస్సే. మోస్ట్ ఆఫ్ ద పొరపాటు తప్పుగా చదివితే అది కొద్దిగా పారాయణము నేర్చుకోండి, కొద్దిగా కరెక్ట్ జనాల దగ్గర నేర్చుకోండి. రాగిణి దగ్గర ఆమె క్లాసులు విన్న వాళ్ళు బాగానే, ఆమె రెండు చెప్తున్నా, ఆవిడ దగ్గర నేర్చుకుంటున్నా అయినా కూడా ఒక్కొక్కసారి తప్పు వచ్చే తప్పులు పర్లేదు అంటే కావాలని చెయ్యని తప్పులు ఏమీ పర్వాలేదు. నేను ఎందుకు చెప్తున్నా, మంత్రంలో తప్పులుగా పరిగణం అవుతాయి, కానీ వీటిలో ప్రాక్టీస్ ఏం తప్పులేదు. మంత్రంలో తప్పులు చదవకండి, మిగతావి పారాయణము స్తోత్రంలో కొంత చిన్న చిన్న తప్పులు ఉన్నా పర్వాలేదు, తప్పులు చేయకండి. ఎందుకంటే మంత్రంలో ఛందస్సు కంపల్సరీ, అది నేను ఇందాక చెప్పిందే. మీరు మంత్రంగా చేసినవి ప్రతి ఒక్కటి ప్రాపర్ ఛందస్సులో చేసి తీరవలసిందే. శక్తి మీ కాళ్ళలోంచి వస్తున్నట్టుగాను, బొడ్డు దగ్గర బిరడ పెట్టినట్టుగాను, బిరడ అంటే అది కీలకం అంటాం కదా, అది కీలకము, అవన్నీ అలా చెయ్యాలి మంత్రం రూపంలో. పారాయణ చక్కగా చేసుకోవచ్చు, పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి పారాయణం చేసుకుంటే తప్పలేదు, ఏం కాదు. తప్పులున్నా ఏం కాదు, కానీ తప్పులు చేయొద్దు. చెప్పండి. ఎక్కువసేపు పారాయణం చేసినప్పుడు ఆవలింతలు రావడము, కళ్ళల్లో నీళ్లు కారడం ఇలా జరుగుతుంది. ఇప్పుడు భగవద్గీత ఉంది, మనం ఏకాదశి రోజు మనం మొత్తం అధ్యాయాలు చదవాలనుకుంటాం. మొత్తం చదువుతుంటే అట్లా చాలాసేపు చదివే వరకు ఆవలింతలు రావడం, కళ్ళల్లో నీళ్లు కారడం, ఇది దేనికి సంకేతం సార్? దేనికి సంకేతం అంటే అలవాటు లేకపోవడమే సంకేతం, ఇంకేం లేదు. రోజు 2 అధ్యాయాలు చదవండి చాలు. ఏకాదశి రోజు ఎక్కువ చదవాలని ఏం రూల్ లేదు. ఓకే, ఏకాదశి అంటే ఏంటి? మన శరీరంలో ఉన్న ఇంద్రియములను నిగ్రహించుకుంటా ఏకాదశి అంటారు. ఏకాదశి అంటే ఏంటి? 10 ఇంద్రియాలు, ఒక మనస్సు, ఈ 11ని నిగ్రహించుకోవడమే ఏకాదశి. కాబట్టి రోజుకు 2 చదవండి చాలు, 12, 15 చాలు, చదవండి చాలు. ఓకే, నో ప్రాబ్లం. 12, 15 అధ్యాయాలు చదవండి భగవద్గీతలో, ఇంకేమీ వేరేవి చదవక్కర్లేదు, అవసరం లేదు. ఓకే, మీకు సమయం లేకపోతే అది ఉంది కదా, ఏకశ్లోకి భగవద్గీత చదవండి. ఏంటి ఏకశ్లోకి భగవద్గీత? అదొకటి చదువుకోండి చాలు, వీలైనన్ని సార్లు చదువుకోండి. ఓపిక ఉన్న వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు ఆలోచించి భగవంతుడు ఎక్కడున్నాడు ఏమిటి, ఈ మనం ప్రవచనాలలో నేర్చుకున్నవి ఇవన్నీ వారి వారి స్థాయిని బట్టి ఎదగడానికి ప్రయత్నం చేయండి. ఈ జన్మకింత చాలులే అనుకోకుండా ఎదగగలిగే వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు, శక్తి ఉన్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు ఎక్కువ వేరే పద్ధతిలో చేయండి. ఆలోచించడము, భగవంతుడి రూపాన్ని గుర్తుంచుకోవడము, దాని వెనకాల ఇందాక చెప్పినట్టుగా ఒక ఫోటో చూసినప్పుడు ఆ ఫోటో వెనకాల లీలలన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి. అదేవిధంగా భగవంతుడి గురించి తలుచుకున్నప్పుడు భగవంతుడి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా జ్ఞాపకం రావాలి. భగవంతుడు అవ్యయుడు, ఓకే. భగవంతుడు నిర్వికారుడు, ఓకే. భగవంతుడు నిరాకారుడు, ఓకే. ఇది ఎన్నిసార్లు చెప్పారు భాగవతంలో? 1,00,000 సార్లు చెప్పారు. సో భగవంతుడి యొక్క అసలు స్వరూపము తెలుసుకోవడమే మన యొక్క ముఖ్య ఉద్దేశము. పరబ్రహ్మ ఒక్కడే, ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకోవడమే విష్ణు సహస్రనామం. ఆ పరబ్రహ్మ లక్షణాలన్నీ కూడా ఇందులో మనం తత్వరూపం లోపల తెలుసుకుంటాం. ఓకేనా? ఇవాళకి ఆపుకుందాం మరి. 10:15 అయిపోతుంది కదా, సరేనా? వండర్ఫుల్. అందరికీ కూడా భగవంతుడు శ్రద్ధని, ఆసక్తులని కల్పిస్తాడని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. మళ్ళీ రేపు రాత్రి 9 గంటలకు పునర్దర్శనం. జై శ్రీకృష్ణ.